క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు అక్టోబర్ 2న ప్రారంభించారు. ఏదైతే మనం లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ కార్యక్రమానికి ఆ లక్ష్యాల్ని మనం చేరినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో మన జిల్లాలే 13 టాప్ డిస్ట్రిక్ట్స్ ఉండేటువంటి అవకాశం. సో మనం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది ఇటీవలే కాబట్టి కొంత మనం ఈ సంవత్సరం కొద్ది కష్టపడి నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో మనకి మంచి ర్యాంకింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సినటువంటిది ఏవైతే లక్ష్యాలు మనం నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాల్ని మనం పూర్తిగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయడం. సో దీంట్లో ఈ కాంపిటీషన్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి అంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణలో ఇచ్చినటువంటి మాడ్యూల్స్ ప్రకారము మనకు 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ అని, డైరెక్ట్ అబ్జర్వేషన్ అని, సిటిజన్ ఫీడ్బ్యాక్ అని. ఒకటి 35, ఒకటి 30 అండ్ ఇంకొకటి సిటిజన్ ఫీడ్బ్యాక్ 35% చొప్పున మార్కులు రావడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఇంత బెస్ట్ అసెస్మెంట్ ప్రొసీజరు ఏ స్కీమ్లోనూ లేదు. ద బెస్ట్ ఎనీ ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేరియస్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ పద్ధతులు ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసి ఆ పద్ధతుల ద్వారా వచ్చినటువంటి ర్యాంకింగ్స్ ని బేస్ చేసుకొని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల యొక్క సమర్థతని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ అసెస్మెంట్ ప్రొసీజర్లో చాలా తప్పులు ఉండేటివి. అయితే అటు అర్బన్లో కానీ రూరల్లో కానీ స్వచ్ఛ సర్వేక్షణ్ మెథడాలజీ ఏదైతే ఉందో అసెస్మెంట్కి ద బెస్ట్ మెథడాలజీ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 రకాల అంశాలని పరిశీలించడం జరుగుతుంది. ఒకటి, నిజంగా ఫీల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రజలు దాని నుంచి ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు అన్నటువంటి అంశాన్ని ఫస్ట్ ఏమో మనము డాక్యుమెంటేషన్ రూపంలో చేయడం అనేది ఫస్ట్ పని, ఎవరైనా చేసేటువంటి పని. ఈ డాక్యుమెంటేషన్ కేవలం మనం రాసిస్తే సరిపోదు, అది మనకు సంబంధించినటువంటి మన అడ్మినిస్ట్రేటివ్ వెబ్సైట్స్లో, అదేవిధంగా మనము నిత్యం పనిచేసేటువంటి మన ప్లాట్ఫామ్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఎంఐఎస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, మనం తయారు చేసేటువంటి ఎంఐఎస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉంచి ఆ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పనితీరు, వాటి యొక్క ప్రభావాన్ని, వాటి యొక్క ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని మనం ఎంఐఎస్లో రిఫ్లెక్ట్ చేయాలి. ఈ రెండుని ఫీల్డ్లో నిజమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందా లేదా అన్నటువంటి విషయాన్ని ప్రజల దగ్గర నుంచి పొందేటందుకు సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది పెట్టడం జరిగింది. ఈ 3 చూసిన తర్వాత ఇంత మంచి అసెస్మెంట్ ప్రొసీజర్ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే మీరు చేసినటువంటి పనిని మీరు అసెస్ చేసుకోండి అని అంటే మనం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు తయారు చేసి వాటిని బుక్కులు ఉన్న మంచి బుక్ని ప్రింట్ చేసి ఒక కాఫీ టేబుల్ బుక్స్ రకరకాలైనటువంటి ఫొటోస్ పెట్టి అద్భుతంగా చూపించగలం. బట్ చూపిస్తే సరిపోదు, ఇక్కడ ఎంఐఎస్ తో సరిపోదు, మేము నిజంగా వచ్చి చూస్తాం ఫిజికల్ గా అని చెప్తుంది ఈ సర్వే పనితీరు. కాబట్టి నిజంగా మన పెర్ఫార్మెన్స్ కి ఒక మంచి కొలబానం కింద మనం చెప్పాలి. సో అందుకు దీన్ని మనం సీరియస్ గా తీసుకున్నట్లయితే నిజంగా కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అయితే ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరగదు. శాంపుల్ విలేజెస్ దాదాపు 379 శాంపుల్ విలేజెస్ ని అసెస్మెంట్ ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. ఈ శాంపుల్ విలేజెస్ వాళ్ళకి తప్ప మనకు తెలియదు. బహుశా ప్రస్తుతం వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలియదు. ఎందుకంటే ఆ రోజు శాంపుల్స్ వస్తాయి, ఆ శాంపుల్స్ ని వాళ్ళు పర్టికులర్ విలేజ్కి వెళ్ళి వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం యాక్టివిటీ కూడా మనము ఈ ఎంటైర్ స్వచ్ఛ సర్వేక్షణలో మనం ఎక్కడ ఉన్నాం అన్నటువంటి తెలియడంతో పాటు, రెండవది మనం చేసినటువంటి పనిని మనం అసెస్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు దక్కుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ
మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, నేను మిగతాది మాట్లాడట్లేదు, ఓడిఎఫ్ సస్టైనబిలిటీ మర్చిపోయా నేను. నా ముందు కంటికి కనిపించేది ఏంటి అని అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెండోది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ కూడా మనం ముందు దాని పనితీరుని ఇమీడియట్ గా మనం దాన్ని పని చేయించే విధంగా, అంటే ఫంక్షన్ లోకి తీసుకురావాల్సినటువంటి లక్ష్యాన్ని ముందు మనం పెట్టుకోవాలి. మీ అందరూ చాలా మంచి వర్క్ చేసి ఉన్నారు. చాలా వరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తెచ్చి ఉన్నారు. సో ఈ 379 విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, లేనటువంటి ఫెసిలిటీస్ లేని చోట్ల కూడా మనము ఈ అసెస్మెంట్ టీమ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది శాంక్షన్ లో ఉంది, ఇన్ని రోజుల్లో పూర్తవుతుంది, సో ఇన్ని రోజుల్లో ఫంక్షన్ లేకొస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అక్కడ శాంక్షన్ లేదు అని అంటే అక్కడ సొల్యూషన్ ని ఆ గ్రామము పెట్టుకోలేదు అన్నటువంటి అర్థము అసెస్మెంట్ టీమ్ తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు 10,078 SWPCలు ఉన్నాయి. రిమైనింగ్ గ్రామాల్లో దాదాపు 3,000 గ్రామాల్లో SWPCలు లేవు. వాటిని మనం శాంక్షన్ ఇచ్చున్నాం. శాంక్షన్ ఇచ్చిన వాటికి కట్టడానికి కొంత టైం పడుతుంది. ఈ విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన కలెక్షన్ మెకానిజానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చున్నాం. మీ అందరికీ తెలుసు, దాదాపు మీ దగ్గర ఉన్నటువంటి రిక్షాలే కాకుండా కొత్తగా మనం అంతకుముందు 24,000 రిక్షాలు ఉన్నాయి. ఇప్పుడు 14,000 రిక్షాలు మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇంకో పెద్ద గ్రామాలకి 1000 ఆటోలను కూడా ఇచ్చి ఉన్నాం. సో వీటన్నిటి ద్వారా మనము కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా చేసి మనము ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించాల్సింది సెగ్రిగేషన్ మీద. సో సెగ్రిగేషన్ మీద మంచి అవగాహన కల్పించి మనం ఫంక్షన్ లోకి SWPCని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటు ప్రజలకి స్వచ్ఛ సర్వేక్షణ అనే అంశాన్ని మనం వచ్చిన పోటీని వినియోగించుకొని మనం మంచి అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం చేస్తున్నాం. సో దానిలో భాగంగా ప్రజలకు ఇలాంటి పోటీ ఒకటి జరుగుతోంది. మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీ దగ్గర నుంచి మీ యొక్క మొబైల్ యాప్స్ నుంచి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఐఈసీ యాక్టివిటీస్ చేసే కార్యక్రమాల్లో కూడా వీటిని కూడా ముందుకు మనం తీసుకున్నట్లయితే సాధ్యమైనంత మనం లాస్ట్ టైం రాష్ట్రం ఎక్కడికో 10వ స్థానంలో అయిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో 10వ స్థానంలో కాదు, మనము సిటిజన్ ఫీడ్బ్యాక్ లో ఎక్కడో ఉండాలి, టాప్ లో ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే మనకు గ్రామాల్లో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థ మిగతా రాష్ట్రంలో ఎక్కడ లేదు. మన వాలంటీర్స్ కానీ మన సెక్రటరీస్ కానీ వీళ్ళందరి సర్వీసెస్ ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కడో అంటే వాళ్ళు ఇచ్చిన మార్కులకి 35 తెచ్చుకుని ఉండాలి సిటిజన్ ఫీడ్బ్యాక్ లో. అంటే we have not utilized their services to the best. దాన్ని మనం ఈ పర్టికులర్ సర్వేక్షణ లో మనం ఓవర్కమ్ అవ్వాలి. సో సిటిజన్ ఫీడ్బ్యాక్ ని సాధ్యమైనంత ఎక్కువ చేసుకోవాలి. అదేవిధంగా మన SWPCని ఉదాహరణకు 379 విలేజెస్ ఉన్నాయి. వీటిల్లో మన SWPC లేని గ్రామాలు 50-60 తగలొచ్చు, మన దురదృష్టం చెప్పలేము. సో ఉన్న ప్రతి చోట మనం ఎఫెక్టివ్ గా మనం వాటిని మనం చూపించగలగాలి డైరెక్ట్ అబ్జర్వేషన్కి వచ్చినటువంటి టీంకి. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనము మన సిబ్బందికి అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఈరోజు ట్రైనింగ్ అయ్యేటువంటి వారు, తద్వారా మండలాల వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. గ్రామాల వరకు కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తి స్థాయిలో మనం చెప్పగలగాలి, వాళ్ళకి అవగాహన కలిగేటట్టు చేసి స్వచ్ఛ సర్వేక్షణ పోటీలో మన రాష్ట్రాన్ని యొక్క పరువుని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి 10 నుంచి మొదటి 3 స్థానాల్లోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో మన యొక్క జిల్లాలో అట్లీస్ట్ టాప్ 100 ర్యాంక్స్ లో ఒక 50% డిస్ట్రిక్ట్స్ అన్నా రీచ్ అవ్వాలి. లాస్ట్ టైం ఓన్లీ 1 డిస్ట్రిక్ట్ ఉంది. ఈసారి కనీసం ఒక 5-6 జిల్లాలైనా సరే 100 లోపు ర్యాంకుల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందిగా వివేక్ గారు ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. వివేక్ వివేక్ రెడ్డి అండి. ఇప్సాస్ రీసెర్చ్ అని ఢిల్లీ ఎన్సిఆర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఇప్సాస్ రీసెర్చ్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 సర్వే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ ఈ వర్క్ షాప్ ఇస్ ప్యూర్లీ మీకు ఒకటి అవగాహన, నెక్స్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, అంటే అన్ని అంశాలపైన దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఒక ఫ్యూ స్లైడ్స్ లో నేను మీకు ప్రెజెంట్ చేస్తానండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పోర్టల్ కూడా ఒకటి స్మాల్ డెమో చూపించుతాను. సో స్టార్ట్ చేస్తున్నానండి వర్క్ షాప్. మీకు ఇక్కడ అసలు బేసిక్ ఈ వర్క్ షాప్ మనము ఈ 7 స్టేజెస్ నుంచి పాస్ అవుతామండి. ఫస్ట్ SSG 2021 అంటే అసలు ఓవర్ వ్యూ ఇస్తాను. ఆ తర్వాత మనకు డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్, అంటే సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్, అంటే ఇప్పుడు ఎండి గారు చెప్పినట్లు, సంపత్ సార్ చెప్పినట్లు, మనకు ప్రతి డిస్ట్రిక్ట్ లో డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. కొంతవరకు డాక్యుమెంటేషన్ MIS మీరు ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు, మిగతా డాక్యుమెంటేషన్ ఇక్కడ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సిమిలర్లీ డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్ డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మన సర్వేయర్స్, అసెసర్స్ డైరెక్ట్ ఫీల్డ్ మీద పోయినప్పుడు వాళ్ళు ఏమేమి అంశాల మీద అక్కడ మొబైల్ యాప్ ద్వారా వాట్ విల్ బి ద మెయిన్ ఐటమ్స్ విచ్ దే విల్ బి క్యాప్చరింగ్. ఆ తర్వాత సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021 స్టార్ట్ అయిపోయిందండి. మోస్ట్లీ మీరు కూడా నాలెడ్జ్ లో ఉండొచ్చు, లేకుండా నేను ఇప్పుడు చెప్తాను వై యూ షుడ్ ఫోకస్ ఆన్ సిటిజన్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మీడియా ప్లాన్ అండి. ప్రతి ప్రాజెక్ట్ ఏదన్నా సక్సెస్ కావాలంటే ఒక మీడియా ప్లాన్ ఉండాలి. సో SSG 2021 కి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మనకు మండలం లెవెల్లో, విలేజ్ లెవెల్లో 3 లెవెల్స్ లో మనం మీడియా ప్లాన్ ఉంటుందండి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టైమ్ లైన్స్, ఇప్పుడు ఇది సర్వే టైం బౌండ్ కాబట్టి మనకు కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్స్ ను ఇప్పుడు ఫినిష్ చేయాల్సి వస్తుంది. సో అది టైమ్ లైన్స్. లాస్ట్ 7th వన్ వచ్చేసి వీఆర్ టేకింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ స్టేక్ హోల్డర్స్ అండి. సో దిస్ ఆర్ ద 7 items which we'll be covering. Total entire India, all 700 plus districts, they are participating in this. So districts మధ్యలో ఒక హెల్దీ కాంపిటీషన్, లార్జ్ స్కేల్ సిటిజన్ పార్టిసిపేషన్. ఇక్కడ ప్రతి జిల్లాలో మినిమం 5% ఆఫ్ ద సిటిజన్స్ ని మనం ఎంగేజ్ చేస్తామని ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ లో అదే ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ 1,34,00,000 ఫీడ్బ్యాక్ సబ్మిట్ అయిపోయినాయి ఆల్ ఓవర్ ఇండియా. ఇవాళకి నేను చెప్పేది, ఇంకా ఎగ్జాక్ట్లీ ఏపీదంతనో మీకు చెప్తాను, బట్ దట్ ఈస్ సిటిజన్ పార్టిసిపేషన్ అండి. అదే కాకుండా ఆన్ ఫీల్డ్ కూడా సిటిజన్స్ తో పార్టిసిపేషన్ ఉంది. అంటే 10 households మనం వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సిటిజన్స్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సో ఈసారి మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా ఫీడ్బ్యాక్ ప్లస్ ఆన్ ఫీల్డ్ ఫీడ్బ్యాక్ వెన్ సర్వే స్టార్ట్స్. అదే కాకుండా స్వచ్ఛత ప్రోగ్రెస్ ఆన్ గ్రౌండ్, దిస్ ఇంక్లూడ్స్ మనకు సంపత్ సార్ చెప్పినట్లు ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆన్ గ్రౌండ్ అండి. సో దాంట్లో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తాయి. ఇదే కాకుండా మనకు ర్యాంకింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్, ఇప్పుడు ఈ నెక్స్ట్ 1-2 months లో జరిగిన కంప్లీట్ సర్వే పరంగా టాప్ ర్యాంకింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ప్లస్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్, వీటికి అందరికీ అవార్డ్స్ ఉంటాయండి. రకరకాల అవార్డ్స్ ఉంటాయి, బట్ మోర్ ఆర్ లెస్ మనకు సార్ అన్నట్లు టాప్ 100 లో మనం వీ షుడ్ టార్గెట్ అట్లీస్ట్ 50% ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్స్ టు కమ్ ఇన్ టు ద టాప్ 100. ఇదే కాకుండా డాష్ బోర్డ్ లో మీరు వేరే డిస్ట్రిక్ట్స్, వేరే స్టేట్స్ తో కూడా మీరు సర్వే అయినాక కంపేర్ చేసుకోవచ్చు అండి. అంటే హౌ యు ఆర్ ఫేరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్. మనకు రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కానీ, లేకుంటే ఈ డైరెక్ట్ అబ్జర్వేషన్ లో కానీ హౌ వీఆర్ పర్ఫార్మింగ్ అనేది మనకు ఒక డాష్ బోర్డ్ ఉంటుందండి, దాంట్లో కంపేర్ చేసుకోవచ్చు. Now, ఇది ఓవరాల్ ఇండియా పిక్చర్ అండి. 35 states, 698 districts, 17,475 villages. ఇది శాంపుల్డ్ విలేజెస్ అండి. ప్రతి జిల్లాలో కొన్ని విలేజెస్ ని ర్యాండమ్ శాంప్లింగ్ అల్గారిథం ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇది మాకు కూడా జస్ట్ 1 day బిఫోర్ వరకు ఎవరికి ఏ విలేజ్ ఆ డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయింది అనేది
ఎవరికి కూడా నాలెడ్జ్ లో ఉండదండి. సో ఆ ఒక అంశం, ఆ 17,475 విలేజెస్ ర్యాండమ్ శాంప్లింగ్ అల్గోరిథం ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ప్రతి విలేజ్ లో 10 హౌస్ హోల్డ్స్ అండి, అందుకే 1,74,750 హౌస్ హోల్డ్స్. అంటే ప్రతి విలేజ్ లో 10 హౌస్ హోల్డ్స్ ని, అది కూడా మళ్ళీ ఒక ర్యాండమ్ మెథడ్ ఉందండి. అంటే ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ లేన్ లోకి వెళ్తారు. సో అలా ర్యాండమ్ వాక్ మెథడ్ ఒకటి, అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్ లో. సో అక్కడ మీకు ప్రతి విలేజ్ లో 10 హౌస్ హోల్డ్స్ కాబట్టి మీకు అక్కడ 1,74,750 హౌస్ హోల్డ్స్ అయినాయి. సిమిలర్లీ ప్రతి విలేజ్ లో మీకు 5 పబ్లిక్ ప్లేసెస్ అండి. పబ్లిక్ ప్లేసెస్ లో మీకు రకరకాలుగా వస్తాయి. మీకు స్కూల్స్, అంగన్వాడీస్, మీకు రిలీజియస్ ప్లేసెస్, మార్కెట్ ప్లేసెస్. ఈ పబ్లిక్ ప్లేసెస్ కూడా మినిమం 5 పర్ విలేజ్ అండి. సో 17,475 villages into 5, 87,375 public places. So this is the entire scale of the survey అండి. మనం ఏపీ పరంగా చూసుకుంటే మనకు 13 districts, 325 villages అండి, 3,250 households, అలానే 325 into 5 public places. సో ఇది మనకు ఏపీలో జరిగే సర్వే అండి. నెక్స్ట్ 2 months లో ఇది ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్, సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ ఉందండి. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ రఫ్లీ 325 విలేజెస్ లో మన అసెసర్స్ వెళ్ళి సర్వే చేస్తారు. ప్రతి విలేజ్ లో 10 హౌస్ హోల్డ్స్కి వెళ్తారు. ప్రతి విలేజ్ లో 5 పబ్లిక్ ప్లేసెస్ వెళ్తారు. ఇది మీరు ప్లీజ్ మీరు మైండ్ లో పెట్టుకోండి. దిస్ ఇస్ ద మినిమం విజిట్స్ దే విల్ బి మేకింగ్. ఈసారి కొత్తగా ఏంటి, లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేస్తే ఎక్కువగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ అండ్ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్, వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉందండి. అంటే కొన్ని మార్క్స్ ఎక్కువగా కేటాయించారు. సేమ్ వే మెన్స్ట్రుయల్ హైజీన్ ఫర్ బోత్ ఉమెన్ అండ్ గర్ల్స్, దీనిపైన కూడా సపరేట్ గా మార్క్స్ ఉన్నాయి. వాట్ ఫెసిలిటీస్ యు ఆర్ గాట్, ఇన్సినరేటర్ ఉందా ఉందా, మీకు అవి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓడిఎఫ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది గైడ్ లైన్స్ మీరు అవేర్ ఉన్నారండి. బట్ స్టిల్ ఆ సస్టెనెన్స్ ఆఫ్ ఓడిఎఫ్, సస్టెనెన్స్ అంటే ఇప్పుడు టాయిలెట్స్ కట్టుకున్నారండి, అవి వాడుతున్నారా లేరా, అలాంటివి కొన్ని సస్టెనెన్స్ మీద ఈసారి కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు డిస్కస్ చేసినట్లుగా హౌస్ హోల్డ్ సర్వే, 10 హౌస్ హోల్డ్స్ పర్ విలేజ్. కంపల్సరీ వేస్ట్ డిస్పోజల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ప్రతి విలేజ్ లో ఐ థింక్ కొంచెం స్పేస్ అలాట్ చేశారు మీకు, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి ఉంటారు. మేము వెళ్ళే విలేజెస్ లో అవి ఉంటాయా లేవా, లేకుంటే ఏ స్టేజ్ లో ఉన్నాయి, అవి కొంచెం మీరు ఓవరాల్ గా మీరు ప్రిపేర్ అయి ఉంటే ఆటోమేటిక్లీ ఇది కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ సెల్ఫ్ రిపోర్టింగ్ పారామీటర్స్ అండి. 14 పారామీటర్స్ కి మన డిస్ట్రిక్ట్ తరఫున డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇందులో కూడా 50% ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ ఎంఐఎస్ ద్వారా మేము తీసుకుంటామండి, మినిస్ట్రీ నుంచే డైరెక్ట్లీ వస్తుంది. ఏవైతే అందులో ఇంక్లూడ్ కాలేవో అవి 14 ఇండికేటర్స్ మీకు డాష్ బోర్డ్ ఇప్పుడు చూపించుతాను ఈ ప్రెజెంటేషన్ తర్వాత. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ డెలివరబుల్స్ అండి. అంటే 30th November లోపల మీరు ఆ 14 ఇండికేటర్స్ కి సంబంధించిన ఆన్సర్స్, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మీరు అప్లోడ్ చేయాలి. సర్వే ఇప్పుడు ఎంటైర్ విలేజెస్, మనం ఇప్పుడు చూపించిన విలేజెస్ లో జియో ట్యాగింగ్ మొబైల్ యాప్ సర్వే అండి. అంటే ప్రతి ఒక్క ఇల్లు విజిట్ చేసినప్పుడు అక్కడ శాంపుల్ విత్ జిపిఎస్ కోఆర్డినేట్స్, టైం స్టాంప్, ఇవన్నీ కామన్ గా ఇప్పుడు ప్రతి సర్వేలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే ప్రతి సర్వేలో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారండి. సో అదొకటి న్యూ ఈ సర్వేలో. కంపారిజన్ మాడ్యూల్ కూడా, అంటే ఆఫ్టర్ సర్వే కొంచెం అనాలిసిస్ కావాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన డిస్ట్రిక్ట్ కి మన డిస్ట్రిక్ట్ కి ఏంటి తేడా అంటే అక్కడ మనం కొంచెం కంపేర్ చేసుకొని వేర్ వీ కెన్ ఇంప్రూవ్ అనేది పోస్ట్ సర్వే అనాలిసిస్ కోసము ఒక మాడ్యూల్, ఒక డాష్ బోర్డ్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ లాగిన్ లో ఇవ్వబడుతుంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అండి ఈ ఎంటైర్ ప్రెజెంటేషన్ లో. టోటల్ 1000 మార్క్స్ అసెస్మెంట్ అండి. దాంట్లో 350 మార్క్స్ మనకు సిటిజన్ ఫీడ్బ్యాక్. సిటిజన్ ఫీడ్బ్యాక్ 2-3 రకాలు ఉన్నాయండి ఇక్కడ. సిటిజన్ ఫీడ్బ్యాక్ మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా ఒక పార్ట్. మనం ఫిజికల్ గా మన అసెసర్స్ హౌస్ హోల్డ్ సర్వేకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కీ ఇన్ఫార్మెంట్స్ అంటే ప్రతి విలేజ్ లో సర్పంచ్, నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్, వాళ్ళు వీళ్ళు, సో వీళ్ళది ఫీడ్బ్యాక్ కూడా కన్సిడర్ అవుతుందండి. సో ఈ 3 కాంబినేషన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అంటారు.
అది 350 మార్క్స్. ఇంకో 350 మార్క్స్ 30th నవంబర్ లోపల ఇప్పుడు మీరు ఏవైతే ఆ 14 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అప్డేట్ చేస్తారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, ప్లస్ మీరు ఆల్రెడీ ఎంఐఎస్ ఫిల్ చేస్తున్నారు ప్రతి నెల. ఆ కాంబినేషన్ వచ్చేసి సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ అండి. నెక్స్ట్ 300 మార్క్స్ వచ్చేసి డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇది ఆ రోజు మన అసెసర్స్, ఆన్ ఫీల్డ్ సర్వేయర్స్ అక్కడ విలేజ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసే ఫొటోస్, వాళ్ళు సెలెక్ట్ చేసే అబ్జర్వేషన్స్ బట్టి ఆ 300 మార్క్స్ ఉంటుందండి. సో ఎంటైర్లీ 350 మార్క్స్ ఆల్రెడీ సిటిజన్ ఫీడ్బ్యాక్ మొబైల్ వెబ్ స్టార్ట్ అయిపోయింది. 350 మార్క్స్ సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లాగిన్స్ మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ కి ఆల్రెడీ ఇప్పటి వరకు చేరుంటుందండి. ఒకవేళ ఎవరికైనా చేరకపోతే మళ్ళీ మీరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు మెయిల్ పెడితే వాళ్ళు పంపిస్తారు. డైరెక్ట్ అబ్జర్వేషన్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదండి. రఫ్లీ వీఆర్ థింకింగ్ అరౌండ్ మంత్ ఆఫ్ డిసెంబర్ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ డేట్స్ కూడా అఫీషియల్ గా మీకు కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పిన 350, 300 మార్క్స్ ది ఒక ఇన్ డీటెయిల్డ్ బ్రేకప్ అండి. సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ లో 150 మార్క్స్ మీరు ఈ 14 క్వశ్చన్స్ కి ఏదైతే పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తారో వాటికి 150 మార్క్స్ అండి. 200 మార్క్స్ ఆల్రెడీ మీరు ఎవ్రీ మంత్ ఎంఐఎస్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తున్నారు రిపోర్ట్స్. ఆ ఎంఐఎస్ పోర్టల్ రిపోర్ట్స్ డైరెక్ట్ మినిస్ట్రీ నుంచి ఈ 200 మార్క్స్ కి ఇన్పుట్ వస్తుందండి. సో దెర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్ టు డూ. దిస్ 200 మార్క్స్ ఇస్ బేస్డ్ ఆన్ మీ రెగ్యులర్ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీరు ఏవైతే మంత్లీ ఫిల్ చేస్తున్నారో వాటి నుంచి వచ్చేస్తుంది. సో 150 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయండి. ఆ 150 మార్క్స్ లో ఒక్క మార్క్ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో ఉంటుంది. సింపుల్ డాక్యుమెంటేషన్ అండి. కొన్ని విషయాల్లో నోడల్ ఆఫీసర్ జస్ట్ వాటిని ఏమంటారు మనము డిక్లరేషన్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ హూఎవర్ ఇస్ ద నోడల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ స్వచ్ఛ గ్రామీణ్ వాళ్ళతో మీరు సంతకాలు తీసుకొని ఆ సింపుల్ డిక్లరేషన్స్ ఫైల్ చేసినా కూడా మీకు సో ఈ 150 మార్క్స్ లో కంప్లీట్ 150కి మీరు ట్రై చేయాలండి. అక్కడ ఎక్కడ కూడా 1 మార్క్ లూజ్ కావద్దు. అక్కడ ఈ 200 మార్క్స్ అనేది ఆల్రెడీ మీరు గత 1 year నుంచి మీరు ఎంఐఎస్ రిపోర్టింగ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఆ రిపోర్ట్స్ లో మీరు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది మినిస్ట్రీ నుంచి డైరెక్ట్ వస్తుంది. సో ఆ 200 మార్క్స్ కి మీకు ఇప్పుడు డైరెక్ట్ కంట్రోల్ ఏం లేదండి. ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇది ఆ రోజు ఎప్పుడైతే సర్వేకి మన టీం వెళ్తుందో ఫీల్డ్ లోకి ఆ రోజు 150 మార్క్స్ హౌస్ హోల్డ్స్ అండి. హౌస్ హోల్డ్స్ లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పిక్చర్స్ ని బేస్ చేసుకొని 150 మార్క్స్. 90 మార్క్స్ వచ్చి విలేజ్ లెవెల్ అరేంజ్మెంట్స్ అండి. ఇప్పుడు సార్ అన్నట్లు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కనిపిస్తే ఎంటైర్ 90 మార్క్స్ ఉంటాయండి. లేదు అందులో పార్షియల్ గా ఉన్నాయి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, దాన్ని బట్టి రకరకాల స్టేజెస్ లో మీకు రకరకాల మార్క్స్ ఉన్నాయండి. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్స్ లో. 60 మార్క్స్ పబ్లిక్ ప్లేసెస్ లో శానిటేషన్ అరేంజ్మెంట్స్ అండి. అంటే టాయిలెట్ కి యాక్సెస్ ఉందా, టాయిలెట్ ఉందా లేదా. పబ్లిక్ ప్లేసెస్ మీకు నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో చూపిస్తామండి వాట్ టైప్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ అని. కంపల్సరీ ప్రతి విలేజ్ లో 5 పబ్లిక్ ప్లేసెస్ వెళ్తారండి. సో అక్కడ ప్రతి పబ్లిక్ ప్లేస్ కి ఆ మార్క్స్ డివైడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సిటిజన్ ఫీడ్బ్యాక్. సిటిజన్ ఫీడ్బ్యాక్ 150 మార్క్స్ అండి. ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఆన్ ఫీల్డ్ మన వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ ఆ రోజు ఆ సిటిజన్స్ ని అడిగినప్పుడు వాళ్ళు ఎలా మనకు రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి 150 మార్క్స్ అండి. కీ ఇన్ఫార్మెంట్ ఫీడ్బ్యాక్స్. కీ ఇన్ఫార్మెంట్ అంటే ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తానండి. సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్, నర్స్, నెక్స్ట్ ఒక 10-15 లిస్ట్ ఉందండి. వాళ్ళు అంటే ఇంపార్టెంట్ విలేజ్ ఫంక్షనరీస్ అనుకోండి, వాళ్ళని కూడా సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాళ్ళ ఆన్సర్స్ కూడా ఈ 150 మార్క్స్. నార్మల్ గా మన విలేజ్ ఫంక్షనరీస్ కాబట్టి 150 మార్క్స్ జనరల్ గా బాగానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ మాత్రం 150 మార్క్స్. ఆ రోజు సిటిజన్స్ ని ర్యాండమ్ గా పిక్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆన్సర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ లాస్ట్ 50 మార్క్స్ ఉంది, అది సిటిజన్ పార్టిసిపేషన్ అండి. అంటే ఎంటైర్ జిల్లాలో 5% ఆఫ్ ది పాపులేషన్ దే షుడ్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆన్లైన్. అది మొబైల్ యాప్ ద్వారా కానివ్వండి, లేకుంటే అది వెబ్ అప్లికేషన్, వెబ్ లో కూడా డైరెక్ట్ లింక్. ఇది మీరు సోషల్ మీడియా ద్వారా కానీ మీకున్న ఛానల్స్ ద్వారా మీరు ఆ లింక్ ప్రొపగేట్ చేయవచ్చు.
డెఫినెట్ గా అంటే మనకు ఆంధ్రాలో మోర్ ఆర్ లెస్ సిటిజన్స్ ఆర్ వెరీ ప్రోయాక్టివ్ కాబట్టి 5% రీచ్ అవుతే అది ఖచ్చితంగా 50 మార్క్స్ వస్తుందండి. సో దిస్ ఇస్ ఫర్ సిటిజన్ ఫీడ్బ్యాక్. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ ఇంకా డీటెయిల్స్ ఉంటుందండి. ఇప్పుడు డేటా కలెక్షన్ మెకానిజమ్స్ అండి. ఆన్ ఫీల్డ్ డేటా కలెక్షన్ మనం అనుకున్నట్లు ఇప్పుడు ఒక 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనకు 5 పబ్లిక్ ప్లేసెస్ అండి. రిలీజియస్ ప్లేసెస్ ఉండొచ్చు, స్కూల్స్ ఉండొచ్చు, మార్కెట్ యార్డ్ ఉండొచ్చు. సో అలా ఆ 5 ప్లేసెస్ లో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అండి. అంటే మెయిన్ మీరు చూస్తే ప్రెజెన్స్ ఆఫ్ లిటరింగ్ అదో క్వశ్చన్. లిటర్ ఉందా అంటే చుట్టుపక్కల లిటరింగ్ చేసి ఉన్నారు. స్టాగ్నెంట్ వాటర్ ఉందా లేదా, ఇది స్ట్రేట్ క్వశ్చన్ అండి. స్టాగ్నెంట్ వాటర్ కనిపిస్తే వాడు ఫోటో తీస్తాడు, కథం ఎస్ నో. అంటే సింపుల్ లిటరింగ్ స్టాగ్నెంట్ వాటర్ ఉండొద్దండి. ఏ పబ్లిక్ ప్లేసెస్ మీ విలేజ్ లో ఉన్నా కూడా ఆ అంటే సర్వే పరంగా కాదండి, జనరల్ గా కూడా ఉండొద్దు. బట్ ఈ సర్వే టైంలో ఇంకా కేర్ఫుల్ గా ఉండండి. అవైలబిలిటీ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అండి. కొన్నిసార్లు టాయిలెట్స్ ఉంటాయి, అవి మళ్ళీ లాక్ వేసి ఉంటాయి. లాక్ వేసి ఉంటే కూడా మార్క్స్ వెళ్ళిపోతాయండి. యూజబిలిటీ ఆఫ్ టాయిలెట్స్ ఇన్ హౌస్ హోల్డ్స్, అది కూడా ఒక డైరెక్ట్ అబ్జర్వేషన్ అండి. చాలా మంది కట్టించుకున్నారు కానీ అది వాడతలేరు. సో ఈసారి మోర్ ఫోకస్ ఇస్ ఆన్ యూజబిలిటీ ఆఫ్ ద టాయిలెట్స్. అలానే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు కొందరు ట్రాన్స్పోర్టేషన్, కొన్ని ఏమో మీకు కలెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ప్లస్ అక్కడ ప్రాసెసింగ్ మెటీరియల్. ఇప్పుడు మీరు ఈ షెడ్స్ కట్టుకున్నారా లేదా, మీరు లిక్విడ్ వేస్ట్ కి మీకు పిట్స్ ఉన్నాయా లేవా. సో ఇవన్నీ మీరు ఏవైతే అసెట్స్ క్రియేట్ చేశారో ఆ రోజు మా అసెసర్ వచ్చినప్పుడు ఆ అసెట్స్ అన్ని కూడా చూపించాలండి. సేమ్ వే రైట్ సైడ్ ఆఫ్ ది స్లైడ్ చూస్తే మీకు సిటిజన్ ఫీడ్బ్యాక్ అండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ కి ఆల్రెడీ SSG 2021 మీ అందరితో కూడా ఇంకొద్దిసేపట్లో ఒక ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయిస్తాను. ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్కరికి మీ నాలెడ్జ్ లో ఉండాలండి. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ యాప్ ఉంది, iOS ఫోన్ ఉంటే iOS యాప్ ఉంది. లేదు మేము ల్యాప్టాప్ ద్వారా కానీ కంప్యూటర్ ద్వారా కానీ చేస్తాము అంటే డైరెక్ట్ లింక్ కూడా ఉందండి. సో ఈ 3 ways లో మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇవి 3 కూడా మీకు ఇంకా డీటెయిల్డ్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఒక పోర్టల్ అండి. ఈ పోర్టల్ గురించి లాస్ట్ లో మీకు ఒక డెమో ఇస్తాను. యాక్చువల్ పోర్టల్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఈ పోర్టల్ నుంచే వాళ్ళు ఇప్పుడు సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ 14 క్వశ్చన్స్ కానీ యాక్టివిటీ మానిటర్ అని వాళ్ళ కొత్తగా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారండి. మీరు ఇప్పుడు ఈ వర్క్ షాప్ అటెండ్ చేసిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ మీ డిస్ట్రిక్ట్ లో చేస్తారు. మేబీ యూ విల్ బి డూయింగ్ సమ్ ఇదేమంటారు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్స్ ఇస్తారు, లేకుంటే IEC యాక్టివిటీస్ చేస్తారు. ఇలా మీరు ఏది చేసినా మీరు ఫోటోగ్రాఫ్స్ నార్మల్ గా కూడా మీరు మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కోసమైనా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కలెక్ట్ చేస్తారు. ఆ ఫొటోస్ అవి కూడా మినిస్ట్రీ వాళ్ళు చూడాలనుకుంటున్నారు కాబట్టి ఈసారి మీరు డిస్ట్రిక్ట్ అఫీషియల్ కి మీరు పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళ లాగిన్ ద్వారా అప్లోడ్ చేస్తారండి. సేమ్ వే సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎన్ని అయినాయి, ఎంతవరకు మన జిల్లా ఎక్కడుంది అనేది కూడా ఇందులో మీరు చూసుకోవచ్చండి. సో ఈ పోర్టల్ గురించి ఒక లాస్ట్ లో ఒక 5-10 minutes మళ్ళీ తీసుకొని ఓన్లీ పోర్టల్ మీద మనం డిస్కస్ చేద్దాము. ఈ స్లైడ్ లో జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ కోసము. నౌ డీటెయిల్డ్ ఫ్రేమ్వర్క్ అండి. ఫస్ట్ మనము సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ గురించి చూద్దామండి. మనకి ఇందులో టోటల్ గా మనకు 150 మార్క్స్. మనం 30th November లోపల వీ హ్యావ్ టు గెట్ 150 మార్క్స్ అండి. ప్లానింగ్ కి 20 మార్క్స్, 15 ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 25 మార్క్స్, ప్రిపరేషన్ ఫర్ స్వచ్ఛ గ్రామీణ్ 45 మార్క్స్, కెపాసిటీ బిల్డింగ్ మీద చేసింది 20 మార్క్స్, ఇంప్లిమెంటేషన్ కు 40 మార్క్స్ అండి. టోటల్ గా ఈ 150 మార్క్స్ ఈ 14 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 14 క్వశ్చన్స్ ఈ 5 సెక్షన్స్ లో డివైడ్ అయి ఉంటాయండి. ఈ మార్క్స్ అన్ని కూడా బేస్ చేసుకొని మనకు సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ కి మోస్ట్ ఆఫ్ ది అంటే ఈసారి అడ్వాంటేజ్ చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ కి డిక్లరేషన్స్ విల్ బి ఆల్సో సాటిస్ఫాక్టరీ అండి. డిక్లరేషన్ ఫార్మాట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి మీకు డైరెక్ట్ గా కొన్ని ఎవిడెన్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బట్ బల్క్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి లక్కీగా ఈసారి జస్ట్ నోడల్ ఆఫీసర్ డిక్లరేషన్ ఉంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో వీ కెనాట్ లూజ్ ఎనీ మార్క్స్ ఇన్ దిస్ 150 అండి. డీటెయిల్ గా చూద్దాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే టోటల్ 350 మార్క్స్ అండి. 200 మార్క్స్ IMIS నుంచి వచ్చింది కాబట్టి అది డైరెక్ట్లీ మినిస్ట్రీ నుంచి వస్తుంది.
150 మార్క్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఈ 150 మార్క్స్ కి ఇది బ్రేకప్ అండి. 20, 40, 20, 25 అండ్ 45. వీటికి ఏం క్వశ్చన్స్ ఉంటాయనేది ముందు స్లైడ్స్ లో చూస్తామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ప్లానింగ్ క్వశ్చన్ అండి, 20 మార్క్స్ కి. సింపుల్. డిస్ట్రిక్ట్ కి యాన్యువల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఓడిఎఫ్ ప్లస్ కొరకు ఉంటే స్ట్రేట్ అవే 5 మార్క్స్ అండి. ఎస్ అని పెట్టాలి, ఆ ప్లాన్ కాపీ అక్కడ అటాచ్ చేశారు. సేమ్ వే డిస్ట్రిక్ట్ ఒకవేళ జీపీస్ లో 15th ఫైనాన్స్ కమిషన్ ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే స్ట్రేట్ అవే డిక్లరేషన్ అండి, అక్కడ 5 మార్క్స్ అండి. అక్కడ ఫోటోగ్రాఫ్స్ ఉంటే ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయండి. మామూలుగా జిల్లాలో అట్లీస్ట్ ఎక్కడో దగ్గర పెట్టినప్పుడు ఫొటోస్ ఉంటాయండి, ఆ ఫొటోస్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్, లోకల్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓడిఎఫ్. నౌ తప్పనిసరిగా ఐ థింక్ మనం స్టేట్ లెవెల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటాము ఆల్రెడీ. ఈ గైడ్ లైన్స్ కూడా అందరికీ సర్క్యులేట్ అయి ఉంటాయి. కేవలం ఎస్ అని చెప్పి ఆ గైడ్ లైన్స్ కాపీ అటాచ్ చేయడం అండి. సేమ్ వే నెక్స్ట్, బేస్ లైన్ సర్వే మొబైల్ యాప్ ద్వారా మీరు చేశారు, కంప్లీట్ చేసి ఆ బేస్ లైన్ సర్వే రిపోర్ట్ డిక్లరేషన్ అంటే నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విల్ గివ్ ఎ డిక్లరేషన్ దట్ అవునండి బేస్ లైన్ సర్వే ఇస్ మ్యాండేటరీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ లో అది అయిపోయి ఉంటుందండి. సో ఇది ఖచ్చితంగా మీరు 20 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేస్తారండి, ఇది ప్లానింగ్. నెక్స్ట్, 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 25 మార్క్స్ అండి. ఇందులో మీరు చూస్తే ఈ గ్రామ్ స్వరాజ్ రిపోర్ట్ అండి, మీకు డైరెక్ట్లీ మీరు ఏదైతే మీకు రిపోర్ట్ డౌన్లోడ్ వస్తుందో ఆ రిపోర్ట్ ఇక్కడ అప్లోడ్ చేయడం. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే జీపీడీపీ అన్ని గ్రామ పంచాయత్స్ కి మీరు చేశారా లేరా? ఎస్ ఫుల్ మార్క్స్, నో అంటే 0. 25 to 30% ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్ ని మీరు శానిటేషన్ కి అలాట్ చేశారా లేరా? ఎస్. నాకు తెలిసి ఇవన్నీ సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ప్రతి జిల్లాలో మీరు ఇదే మేనేజ్ అంటే ఇదే విధంగా మీరు ఫాలో అయి ఉంటారు. స్టిల్ వన్స్ చెక్ ఫ్రమ్ యువర్ ఈ గ్రామ్ స్వరాజ్ రిపోర్ట్ అండి. సేమ్ వే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ప్లాన్ ఫర్ అండర్టేకింగ్ యాక్టివిటీస్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఆల్ 3లో మీరు చేసుంటే 10 మార్క్స్ అండి. ఓన్లీ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ కి పెట్టుంటే 5 మార్క్స్. ఓన్లీ ఐదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ ప్లాస్టిక్ అంటే ఏదైనా ఒక్కదానికి మీరు అలాట్ చేసి ఉంటే 3 మార్క్స్ అండి. సో ఇది మీ ఈ గ్రామ్ స్వరాజ్ రిపోర్ట్ లో క్లియర్లీ డిమార్కేట్ చేసి ఉంటుంది. దాని ద్వారానే ఈ మార్క్స్ కూడా మీరు అప్లై చేసిన రిపోర్ట్ లో చూసే మా వాళ్ళు కూడా ఫైనల్ చేస్తారు. నెక్స్ట్, ప్రిపరేషన్ అండి, 45 marks, highest one of the. District has developed integrated plan for end-to-end management of plastic. Now, copy of the plastic management plan. ఇది ఆల్రెడీ స్టేట్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్స్ వాళ్ళు లైట్ గా మాడిఫై చేసి అది రెడీ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ బ్యాక్ టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇది కొంచెం ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే ప్రతి జిల్లాకి ఓ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇట్ ఈస్ నౌ మ్యాండేటరీ. సేమ్ వే పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ చూజన్ ఫర్ సెటింగ్ అప్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, టిపికల్ గా 30% అండ్ అబౌవ్ బ్లాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఉంటే ఫుల్ మార్క్స్ అండి. ఇక దాని తర్వాత మీరు చూసినట్లు 20 to 29 అయితే 10 మార్క్స్, 10 to 19 అయితే 5 మార్క్స్, లెస్ దాన్ 10% ఆఫ్ ది బ్లాక్స్ ఉంటే 0 మార్క్స్. సో ఇది ప్యూర్లీ డిక్లరేషన్ బట్ బేస్డ్ ఆన్ దిస్ డిక్లరేషన్ అగైన్ సైట్ విజిట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి ఈ పాయింట్. సేమ్ వే నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ ద డిస్ట్రిక్ట్ హ్యాస్ డెవలప్డ్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫీకల్ స్లడ్జ్. ఇప్పుడు ఈ ఫీకల్ స్లడ్జ్ గురించి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంటైర్ రూరల్ లో కూడా వీఆర్ ప్లానింగ్ FSTPs కాబట్టి కాపీస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇది ఒక కాపీ అప్లోడ్ చేయాలండి. అండ్ యాన్యువల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లో కూడా మీకు FSM ఇంప్లిమెంటేషన్ ఓ సెక్షన్ ఉంటుంది, అది కూడా అటాచ్ చేయాలి. ఇవి రెండు 15 మార్క్స్ కి మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ పాయింట్, డిస్ట్రిక్ట్ హ్యాస్ ఇనిషియేటెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ FSM ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ఇనిషియేటెడ్ కన్స్ట్రక్షన్ కి కొన్ని ఫోటో ఎవిడెన్సెస్ సరిపోతుందండి, ఆర్ సమ్ టైమ్స్ ఒక MOU ఉంటుంది నియరెస్ట్ ప్లాంట్ తోని, అది కూడా సరిపోతుందండి. సో ఇది రెండు మీరు ఐదర్ ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్ లో ఉన్నా మీకు 10 మార్క్స్ వచ్చేస్తుందండి. అసలే ఏం చేయలేదు అంటే అప్పుడు నో అండి, 0 మార్క్స్.
సో ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో అంటే నా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ లో అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. అదర్వైజ్ ఎంఓయూస్ అయినా కూడా అర్బన్ కౌంటర్ పార్ట్స్ అంటే చాలా మంది మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళకు ఆల్రెడీ ఎఫ్ఎస్టిపిస్ ఉంటాయి, వాటితో షేరింగ్ అరేంజ్మెంట్ ఉంటుందండి, అది కూడా సరిపోతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండి. కంపల్సరీ సమ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షుడ్ బి అవైలబుల్. నెక్స్ట్ కెపాసిటీ అండి. Now this is purely related to staffing and whether the district has dedicated staff for solid and liquid waste management. ఒక డెడికేటెడ్ మెంబర్ ఉంటే 7 మార్క్స్, ఇద్దరు ఉంటే 14 మార్క్స్ అండి. ఇది ఎంటైర్ జిల్లా లెవెల్లో. సో వాటికి జస్ట్ ఒక డిక్లరేషన్, స్టాఫ్ పొజిషన్, వాళ్ళ డిప్లాయ్మెంట్ రిపోర్ట్, ఒకటి సింపుల్ రిపోర్ట్ మీన్స్ ఆఫ్ వెరిఫికేషన్ అండి. సో మీరు అది ప్రజెంట్ చేస్తే జనరల్ గా ఉంటారనుకుంటున్నాను. ప్రతి జిల్లాలో కూడా మినిమం 2 people ఆర్ దేర్. Same way, what percentage of blocks have coordinators for solid and liquid waste management? అంటే బ్లాక్ కోఆర్డినేటర్స్ సమ్టైమ్స్ ఇది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండొచ్చండి. బట్ ప్రతి బ్లాక్ లో ఉంటే 100% ఆఫ్ ది బ్లాక్స్ లో ఉంటే 6 మార్క్స్, 80 to 99 లో ఉంటే 4 మార్క్స్, 60 to 79 ఉంటే 2 మార్క్స్, లెస్ దాన్ 60% లో ఉంటే 0 మార్క్స్ అండి. సో ఇది కూడా మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద డిక్లరేషన్ ఓన్లీ. డిక్లరేషన్ ప్లస్ ఒక లిస్ట్ ఆఫ్ బ్లాక్ కోఆర్డినేటర్స్, ఇవి రెండు మీరు ఇవ్వాల్సి వస్తుంది. So this is related to that aspect and the capacity building. ఒకసారి మీరు చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ODF ప్లస్ 100% ఆఫ్ ద బ్లాక్స్ లో మీరు ఆ జిల్లాలో ODF ప్లస్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే 40 మార్క్స్. నాకు తెలిసి ఏపీలో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో 40 మార్క్స్ వస్తాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదర్వైజ్ మిగతా 75 to 99 అయితే 30 మార్క్స్, 50% ఆఫ్ ద బ్లాక్స్ అయితే 20 మార్క్స్. ఇక ప్రోరేటా బేసిస్ లో తగ్గుతూ వస్తుందండి. ODF plus implementation, AP is considered one of the best states. So definitely you should score maximum marks here. Now this is the portal and ee portal nenu meeku ila chuvinchudu kanna live lo chuvinchite inka baaguntundi. So I will shift to live demo after this. Ee presentation ayipoyinaka meeku ee portal chuvinchutanu. Now సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ లో 200 మార్క్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి అన్నాను కదండి. అది ఎలా అంటే ODF ప్లస్ ఇంప్లిమెంటేషన్ కి 35 మార్క్స్, ఐఈసీ యాక్టివిటీస్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు 35 మార్క్స్, 50 మార్క్స్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 50 మార్క్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, 30 మార్క్స్ ODF phase 1 రిపోర్టింగ్ అండి. ఇది డైరెక్ట్ గా అంటే మీరు ఇప్పుడు స్పెసిఫిక్ గా చేసేది ఏం లేదండి, ఆల్రెడీ మీరు MIS ఫిల్ చేస్తున్నారు, ఆ MIS నుంచే ఈ 200 మార్క్స్ మినిస్ట్రీ నుంచే మనకు వస్తుంది. సో ఐ హోప్ most of the districts are following that regular MIS filling in this. So we will get this information from ministry. So ee part already manam discuss chesamandi. Idi MIS nunchi vache 200 marks ki breakup, ODF declaration 35, ODF 30 marks, SWM 50, LWM 50, IEC 35 marks. Now dantlo ante within that IMIS ఎలా వస్తుంది అంటే మీకు ఐడియా ఉండాలి కాబట్టి, మీరు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ బై డిస్ట్రిక్ట్స్ మీరు చేసిన దాంట్లో 80% అండ్ అబౌవ్ రిపోర్టెడ్ ఉంటే 15 మార్క్స్ అండి. సేమ్ వే ఇక్కడ సైడ్ ODF సెకండ్ వెరిఫికేషన్ టార్గెట్ లో 90% అండ్ అబౌవ్ టార్గెట్ అచీవ్డ్ అయితే 15 మార్క్స్. ఆ తర్వాత ప్రోరేటాగా తగ్గుతూ ఉంటుందండి. సో ఇది మాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. సేమ్ వే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి 50 మార్క్స్ అండి. ఇందులో percentage of villages with some solid waste management works in district అంటే above 5% villages లో మనము ఇంప్లిమెంట్ చేసి ఉంటే అండి, ఇంకా తక్కువ ఉంటే ఇక ప్రోరేటా 40, 30, 20 తగ్గుతూ ఉంటుంది. మోస్ట్లీ our districts have done so here we are having maximum marks అండి. నెక్స్ట్ IEC యాక్టివిటీస్ అండి. 80% of the villages లో మీరు IEC యాక్టివిటీస్ చేసుంటే 35 మార్క్స్, 60 to 80% అయితే 25 మార్క్స్. ఇది మీ రిపోర్టింగ్ ద్వారా వస్తుందండి. సో 35 is the highest, minimum is 5. Same way ODF plus villages in the blocks అండి. At least one village declared ODF plus in every block. 100% of the blocks లో అంటే అన్ని బ్లాక్స్ లో అట్లీస్ట్ ఒక విలేజ్ అయినా డిక్లేర్ చేసి ఉంటే మీరు ODF ప్లస్ లాగా 35 మార్క్స్ అండి. ఆ తర్వాత ప్రోరేటాగా తగ్గుతూ వస్తుంది, 5 మార్క్స్ వరకు వస్తుంది. ఓన్లీ 25% బ్లాక్స్ లో ODF plus village, ఒక్క విలేజ్ అయినా డిక్లేర్ చేసి ఉండాలండి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్.
సో ఇక్కడికి మన సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ ఫినిష్ అయిపోయిందండి. దట్ ఎంటైర్లీ ఇస్ 350 మార్క్స్. నెక్స్ట్ మనం 300 మార్క్స్ అండి. 300 మార్క్స్ ఆన్ ఫీల్డ్ ఆ రోజు మన అసెసర్ మనకు 5 పబ్లిక్ ప్లేసెస్ 10 హౌస్ హోల్డ్స్ అండి. ఇది వాళ్ళ టార్గెట్. 5 పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇక్కడ కనిపించే 8లో మీరు చూడండి, స్కూల్స్, అంగన్వాడీ, పబ్లిక్ హెల్త్ సెంటర్, పంచాయత్ ఆఫీస్, రిలీజియస్ ప్లేసెస్, మార్కెట్ ప్లేసెస్. ఈ 5 పబ్లిక్ ప్లేసెస్ కిందకి మనకు వస్తాయండి. ఫస్ట్ ఈ పబ్లిక్ ప్లేసెస్ 5 వీళ్ళు కవర్ చేస్తారు. ఇది కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదో ఒకటి ఉండదు అక్కడ. రిలీజియస్ ప్లేస్ ఉండకపోవచ్చు, లేకుంటే మార్కెట్ ప్లేస్ ఉండకపోవచ్చు. స్కూల్స్ 2 ఉంటే అక్కడ 2 స్కూల్స్ తీసుకుంటారు. సో ఓవరాల్ గా 5 పబ్లిక్ ప్లేసెస్ కవర్ చేయాలండి. అది డిపెండింగ్ ఆన్ ద యాక్చువల్ గ్రౌండ్ సిచ్యువేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 5 పబ్లిక్ ప్లేసెస్ వాళ్ళు విజిట్ చేస్తారండి. సేమ్ వే కమ్యూనిటీ లెవెల్ అసెట్స్ అండి. మీరు ఇప్పుడు సాలిడ్ వేస్ట్ కి, లిక్విడ్ వేస్ట్ కి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో కంపల్సరీ అవి విజిట్ చేస్తారండి. వాటికి మళ్ళీ సపరేట్ గా మార్క్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లు 10 హౌస్ హోల్డ్స్ అండి. 10 హౌస్ హోల్డ్స్ కంపల్సరీ వాళ్ళు విజిట్ చేస్తారు. ఆ హౌస్ హోల్డ్స్ ని కూడా సెలెక్షన్ బేస్డ్ ఆన్ బోత్ సోషియో ఎకానామిక్ వేలో ప్లస్ ట్రాన్సాక్ట్ వాక్ అని ఇప్పుడు అది చూపించుతాను మెథడాలజీ. సో ఇది ఒక మెథడాలజీ ద్వారా వాళ్ళు హౌస్ హోల్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో ఒకటే లైన్ లో 10 హౌస్ హోల్డ్స్ అయితే చేయరండి. దాన్ని కూడా కంప్లీట్ విలేజ్ కవర్ అయ్యేటట్లు వాళ్ళు చూస్తారు. ఇది కేవలం మీ ఇన్ఫర్మేషన్ కొరకండి. ప్రతి ఒక్కరికి 1 day prior to the survey districts will be informed అండి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. అంతకు ముందు కూడా ఇన్ఫర్మేషన్ రాదు. లిస్ట్ ఆఫ్ విలేజెస్ అసలు షేర్ చేయరండి. ఎందుకంటే మీకు చెప్పినట్లు ర్యాండమ్ అల్గోరిథం ద్వారా పికప్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ రోలింగ్ లోటో టైప్ లో. అది పికప్ అయిన విలేజ్ వాళ్ళకి ఫీల్డ్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు కూడా ఫీల్డ్, ఈవెన్ అవర్ ఫీల్డ్ ఇన్ఛార్జ్ ఇక్కడ కూర్చొని ఉన్నారండి, వాళ్ళకి కూడా హార్డ్లీ ఫర్ ప్లానింగ్ 1 day బిఫోర్ వాళ్ళకి ఐడియా వస్తుందండి. సో సేమ్ వే బీడిఓస్ అండ్ సర్పంచ్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందండి. అలానే అవేర్నెస్ క్యాంపెయిన్స్ మీరు సర్వేలో ఇప్పుడు చేయాల్సిన ఏమైనా ఉంటే హౌస్ హోల్డ్స్ కి ఇది రైట్ టైం అండి. అంటే once you are finishing this workshop you can start some awareness campaigns. ఎందుకంటే హౌస్ హోల్డ్స్ ని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడగకుండా ఖచ్చితంగా వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్టెడ్ లేఅవుట్ లో వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ త్రూ వెళ్తుందండి. మా ఇప్సాస్ ఏపీ టీమ్ లీడ్స్ ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ విల్ బి పాస్డ్ ఆన్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అండి. సో దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నౌ హౌ డు వి డూ మార్కింగ్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ అండి. ఇప్పుడు టోటల్ గా మీకు చెప్పినట్లు శానిటేషన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఒకటి, మినిమం లిటరింగ్, మినిమల్ స్టాగ్నెంట్ వాటర్ అండి. ఇక్కడ మినిమల్ అని రాసాం కానీ బేసిక్ స్ట్రక్చర్ సింపుల్ అండి. స్టాగ్నెంట్ వాటర్ దొరికిందా లేదా, ఉందా లేదా, లిటర్ అనేది ఎంటైర్ ప్రెమిసెస్ లో బయట లిటరింగ్ ఉందా లేదా. సేమ్ వే శానిటేషన్ ఫెసిలిటీ, టాయిలెట్ ఉందా, ఉంటే అది ఓపెన్ ఉందా, అందులో వాటర్ పనిచేస్తుందా. ఇవి వాళ్ళు చూడాల్సిన కండిషన్స్ అండి. ఈ 3 items వాళ్ళకు కంప్లీట్ గా ప్రాపర్ గా దొరికినాయి అంటే డైరెక్ట్లీ 20 మార్క్స్ అండి. ఓకే, ఒక 4 places లో దొరికితే 16 మార్క్స్, 3 places లో దొరికితే 12 మార్క్స్, ఇలా మార్క్స్ అనేది అక్కడ డిఫైన్ చేసి ఉంటుందండి. సో టోటల్ గా దిస్ ఇస్ ద బ్రేకప్. మీరు ఒకసారి చూడండి, ఇది పబ్లిక్ ప్లేసెస్ కండి. 5 పబ్లిక్ ప్లేసెస్ పర్ విలేజ్ విజిట్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద పబ్లిక్ ప్లేస్ అనేది మీకు బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అండి. మార్కెట్, హాట్ బజార్ అంటారు, డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పేరు. అంగన్వాడీ సెంటర్స్, హెల్త్ ఫెసిలిటీస్, పంచాయత్ భవన్ ఆర్ పంచాయత్ ఆఫీస్, రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, వాట్ ఎవర్, స్కూల్స్, వీటిని పబ్లిక్ ప్లేసెస్ కింద తీసుకుంటారు. ఇందులో మీకు చెప్పినట్లు ఏవైనా అన్అవైలబుల్ ఉంటే ఇంకేదన్నా పబ్లిక్ ప్లేస్ రిపీట్ చేయొచ్చు అండి. ఓకే, సో అది
సేమ్ వే మీకు సిటిజన్ ఫీడ్బ్యాక్ లో చెప్పాను, కీ ఇన్ఫార్మెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని. కీ ఇన్ఫార్మెంట్స్ అంటే ఎవరు అనేది ఒక ప్రాబబుల్ లిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందండి. మీరు ఒకసారి చూడండి. సర్పంచ్, ప్రధాన్ ఆర్ జీపీ మెంబర్స్, పంచాయత్ ఆర్ విలేజ్ సెక్రటరీ, అంగన్వాడీ వర్కర్, స్కూల్ టీచర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ని కూడా తీసుకోవచ్చండి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎం, స్వచ్ఛగ్రహి అని మనము ఈ మధ్యలో మనం అపాయింట్ చేసిన వాళ్ళు, స్కూల్ టీచర్స్, కమ్యూనిటీ లీడర్స్, రిలీజియస్ లీడర్స్, యూత్ వాలంటీర్ కమిటీ మెంబర్స్, ఫార్మర్ అసోసియేషన్స్ ఉంటాయి వాటి మెంబర్స్, లోకల్ డాక్టర్, మహిళా మండల్ మెంబర్స్, నిగరానీ కమిటీ మెంబర్స్, శానిటేషన్ కమిటీ మెంబర్స్ అండి. సో చాలా పెద్ద లిస్ట్ అండి ఇది. ఖచ్చితంగా మనకు ఇందులో నుంచి ఒక 5-6 ఈజీగా దొరుకుతారు. సో మనకు ఒక 5 people ఓవరాల్ గా ఒక 5 అడగాలండి. ఈ 5 మనము అక్కడ ఆ రోజు మనకు ఇంటర్వ్యూ చేస్తానికి వెళ్ళిన మన అసెసర్ 5 అడుగుతాడు. 5 కూడా సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది హౌస్ హోల్డ్స్ కి సంబంధించిందండి. హౌస్ హోల్డ్స్ కి అసలు మార్క్స్ ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ మాకు టాయిలెట్ యాక్సెస్ ఉంది అని చెప్పారు. అక్కడ మా ఫోటో తీశారు. ప్లస్ ఆ టాయిలెట్ యూసేజ్ లో ఉంది. యూసేజ్ లో ఉంది అంటే వాళ్ళకి బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే లోపల వెళ్తారు, అది యూజ్ లో ఉందో లేదో తెలిసిపోతుంది. వాటర్ అక్కడ సమ్ బేసిక్ యూస్. సో యూజ్ లో ఉంటే 90% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ లో 35 మార్క్స్ అండి. మాక్సిమం 70 మార్క్స్ అక్కడ వస్తాయి. ఒకవేళ టాయిలెట్ ఉంది, అది యూజ్ లో లేదు, అక్కడ ఏదో గడ్డి పెట్టుకున్నారు, ఇంకేదో పెట్టారు, అదేదో, సో అందులో క్రమంగా తగ్గుతూ వస్తుందండి మార్క్స్. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్, యాక్సెస్ టు టాయిలెట్ అండ్ రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ టాయిలెట్. 90% అండ్ అబౌవ్ మనకు అంటే మనం 10 హౌస్ హోల్డ్స్ చూస్తున్నామండి. 9 or 10 out of 10 చూసుకోండి. 10 out of 10 మనం కరెక్ట్ గా చేస్తే మనకు 70 మార్క్స్ అండి. మనకు 9 లేకుంటే 8 టాయిలెట్స్ కరెక్ట్ గా యూజ్ లో ఉంటే మనకు 50 మార్క్స్ వస్తాయి. 25 + 25. సేమ్ వే 7 to 8 ఉంటే 10 + 10 20 మార్క్స్. లెస్ దాన్ 7 ఉంటే ఇక 0 మార్క్స్ అండి. సో అవుట్ ఆఫ్ ద 10 హౌస్ హోల్డ్స్ అసలు అక్కడ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉందండి. Out of 10 households, maximum 1 may be here or there. 90% should be always access ఉండాలి, వాటికి రెగ్యులర్ యూజ్ లో ఉండాలి. అప్పుడే అవి 2 కండిషన్స్ మీట్ అవుతాయి. 35 + 35 70 మార్క్స్ వస్తాయండి. సేమ్ వే సేఫ్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, అంటే లిక్విడ్ వేస్ట్ కి సాలిడ్ వేస్ట్ కి అక్కడ వాటికి హౌస్ హోల్డ్ కి ఎలా కనెక్షన్స్ ఇచ్చున్నారు. సో అలా వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ద్వారా అక్కడ కూడా సేమ్ అండి. 30 మార్క్స్ ఫర్ ఇఫ్ ఎవ్రీవన్ సేస్ 50% హౌస్ హోల్డ్, household safe disposal and 50 వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగు. Sorry, temporary disconnect. సో శాంప్లింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అండి. ఇప్పుడు మనము అనుకున్నట్లు హౌస్ హోల్డ్స్ ని ఎలా శాంపుల్ చేస్తారు విత్ ఇన్ దట్ విలేజ్. డ్రాస్ ఒక సెగ్మెంటేషన్ మ్యాప్ ఆఫ్ విలేజ్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ హ్యాబిటేషన్స్. ఫస్ట్ మన వాళ్ళు అక్కడ వెళ్ళిన టీమ్ ఇది చేస్తుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది ఉన్నారు, అందులో మళ్ళీ కాస్ట్ గ్రూప్స్, ఎస్సీ, ఎస్టీ, అదర్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారండి. వర్కింగ్ అవుట్ అంటే ఒక ప్రపోర్షన్ చేసిన తర్వాత అందులో నుంచి 10 హౌస్ హోల్డ్స్ ఇన్ ఈచ్ విలేజ్ సెలెక్ట్ చేస్తారండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ రేషియో కూడా ఉంది, 30 ఎస్టీ హౌస్ హోల్డ్స్, 30 ఎస్సీ హౌస్ హోల్డ్స్, 40 అదర్స్ హౌస్ హోల్డ్స్ ఉంటే సేమ్ వేగా హౌస్ హోల్డ్స్ ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తారండి. అంటే 10 ఇప్పుడు 3 ఎస్టీ హౌస్ హోల్డ్స్, 3 ఎస్సీ హౌస్ హోల్డ్స్, 4 అదర్ హౌస్ హోల్డ్స్. సో ఒక రేషియో మెయింటైన్ చేస్తారండి. అదే కాకుండా ఓవరాల్ లెవెల్లో కూడా అన్ని గ్రూప్స్ కి రిప్రజెంటేషన్ ఉండేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేస్తారండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రాన్సాక్ట్ వాక్ అండి, అంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయకనే ముందే మనవాడు ఎవరైతే అసెసర్ వెళ్తారో మొత్తం విలేజ్ ఒకసారి వాక్ చేసి అందులో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది విలేజ్ హౌస్ హోల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక మ్యాప్ డ్రా చేసుకుంటారండి. ఆ మ్యాప్ ద్వారానే వాళ్ళు కూడా ఎంటైర్ విలేజ్ క్రాస్ సెక్షన్ కవర్ అయ్యేటట్లుగా ఈ శాంపుల్స్ సెలెక్ట్ చేస్తారండి. సో ఇక్కడ మీకు జస్ట్ గైడ్ లైన్స్ కోసం ఈ శాంప్లింగ్ ఎలా జరుగుతుంది అంటే, వరుసగా ఏదో 10 హౌసెస్ అయితే అతను చేయలేడండి, కంపల్సరీ అది జియో ట్యాగింగ్ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళు ఎంటైర్ విలేజ్ క్రాస్ సెక్షన్ కవర్ అయ్యేటట్లు వాళ్ళు చేస్తారండి. నౌ విలేజ్ లోకి వెళ్ళాక కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మార్క్స్ ఉన్నాయండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీ చేతిలో ఉందండి. సో మీకు ఇప్పుడు టైం ఉంది, ఇంకా 2 months కూడా, సో టు గెట్ ఎవ్రీథింగ్ రెడీ. అవైలబిలిటీ ఆఫ్ ఎ కామన్ ప్లేస్ షెడ్ ఫర్ స్టోరింగ్ సాలిడ్ వేస్ట్ అండి, దీనికి 10 marks. అవైలబిలిటీ ఆఫ్ కమ్యూనిటీ సోక్ పిట్, ఇవాళ మ్యాజిక్ పిట్ అంటారు, డ్రైన్ ఆర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్ అంటారు, అది ఉంటే 20 marks అండి. అవైలబిలిటీ ఆఫ్ కమ్యూనిటీ కంపోస్టింగ్ పిట్ ఆర్ వర్మీ కంపోస్టింగ్ పిట్, దీనికి 15 marks. ఒకసారి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇదంతా కూడా మీరు మీ విలేజ్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఉంది. అవైలబిలిటీ ఆఫ్ మెకానిజం ఫర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్, అంటే మీరు ఇప్పుడు రిక్షాస్ కానివ్వండి, వాట్ ఎవర్ మెకానిజం యూ హ్యావ్, 10 marks అండి. మెకానిజం ఫర్ మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్, మీరు అది ఇన్సినరేటర్ అనుకోండి, ఇంకేదన్నా కలెక్ట్ చేసి ఇంకెక్కడికైనా కామన్ డిస్పోజల్ ఫెసిలిటీకి పంపించండి, ఏదో ఒక మెకానిజం ఉండాలి, దానికి 15 marks అండి. ప్రెజెన్స్ ఆఫ్ ఐఈసి డిస్ప్లే ఫర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అండి. గ్రామీణ్ లో మీకు కనీసం ఒక 2 banners అండి, ప్రతి విలేజ్ లో ఒకటి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ రిలేటెడ్ ఆర్ మన ఏపీ లోకల్ ప్రోగ్రామ్ లో అయినా ఒక చిన్న లోగో స్వచ్ఛ గ్రామీణ్ కూడా పెట్టేటట్లు. సేమ్ వే ఐఈసి ఆఫ్ ఓడిఎఫ్ ప్లస్ అండి, ఇవి రెండిటికి కూడా డెఫినెట్ 10 marks అండి. ఇది ఒక వాల్ పెయింటింగ్ కావచ్చు, మీరు లేకుంటే ఏదన్నా చిన్న బ్యానర్ ఎక్కడైనా పోస్టర్ లాగా పెట్టుండొచ్చు, వాట్ ఎవర్, బట్ ఇవి రెండు సపరేట్ గా, అంటే ఓడిఎఫ్ ప్లస్ సబ్జెక్ట్ మీద ఒకటి, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మీద ఒకటి కవర్ అయి ఉంటే మీకు అక్కడ 10 marks అండి. సో ఈ 90 marks అనేది కంప్లీట్లీ మీ విలేజ్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో కంపల్సరీ ఆ శాంపుల్డ్ విలేజ్ కి వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఐటమ్స్ 1 2 3 4 5 6 7 అండి, టోటల్ 7 items అండి, దానికి 90 marks ఉంటుంది. దీంట్లో ఎక్కువ మార్క్స్ మనకు అవైలబిలిటీ ఆఫ్ సోక్ పిట్ ఉందండి, అదే మ్యాజిక్ పిట్ ఆర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్, దానికి 20 marks ఉన్నాయి. 15 marks వర్మీ కంపోస్టింగ్ ఆర్ కంపోస్టింగ్ పిట్ కి, 15 marks మెన్స్ట్రువల్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సమ్ సార్ట్ ఆఫ్ మెకానిజం. ఖచ్చితంగా ఇన్సినరేటర్ అని కూడా చెప్పలేదండి, ఏదో ఒక మెకానిజం ఉండాలి మీ దగ్గర. సో ఆ మెకానిజం ని మీరు ఎలా ప్రెజెంట్ చేసినా అక్కడ ఒక కలెక్షన్ బాక్స్ ఉండి దాంట్లో స్పెసిఫిక్ గా పేరు పెట్టుంటే దట్స్ ఇనఫ్ అండి. సో యూ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఈ ఐటమ్స్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద విలేజ్ వెన్ ద సర్వే ఇస్ టేకింగ్ ప్లేస్. సో దీనికి మళ్ళీ ప్రోరేటా మార్క్స్ అండి, మాక్సిమం ఇస్ 90, ఏవైతే లేవో అవి డిడక్ట్ అవుతాయి, మిగతా మార్క్స్ వస్తాయండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ అండి, సిటిజన్ ఫీడ్బ్యాక్ లో మీకు చెప్పినట్లు 150 marks ఆన్ ఫీల్డ్ ఇంటర్వ్యూస్ అండి, 150 marks ఈ కీ ఇన్ఫార్మెంట్ ఇంటర్వ్యూస్. అంటే మనం ఇప్పుడు చెప్పాను కదండి, ఎంటైర్ లిస్ట్, సర్పంచ్, అంగన్వాడీ టీచర్స్, రెగ్యులర్ టీచర్స్, డాక్టర్స్, సో వాళ్ళలో ఒక 5 people ని ఇంటర్వ్యూ చేస్తామండి. సిటిజన్ పార్టిసిపేషన్ అంటే కేవలం ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది సిటిజన్స్ వీలైతే అంతమంది సిటిజన్స్ మన డిస్ట్రిక్ట్ కి మార్క్స్ ఇవ్వచ్చండి. అంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ మార్కింగ్. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీకు సిటిజన్ ఫీడ్బ్యాక్ పార్టిసిపేషన్ అండి, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ మొబైల్ యాప్ ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్ ssg2021.in కి వెళ్ళి కూడా మీరు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయవచ్చండి. దీంట్లో మీకు 5% ఆఫ్ ది అడల్ట్ పాపులేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కవర్ అయితే
ఎంటైర్ 50 మార్క్స్ వస్తాయండి. ఇది వెరీ వెరీ సింపుల్ అండి. ఆల్రెడీ నెంబర్స్ అనేది ప్యూర్ గా మీకు పోర్టల్లో కనిపిస్తూ ఉంటాయి. మీ డిస్ట్రిక్ట్ పాపులేషన్ మీకు ఐడియా ఉంటుందండి. 5% ఆఫ్ మీ డిస్ట్రిక్ట్ పాపులేషన్ కవర్ చేయాలి. సో మీరు 5% పాపులేషన్ రీచ్ అయ్యారు అంటే ఆల్రెడీ 50 మార్క్స్ అక్కడ వచ్చేసినట్టు. ఇక దాని తర్వాత ప్రో రేటాగా తగ్గుతూ వస్తుందండి. 3 to 5 అయితే 30 మార్క్స్, 1 to 3 అయితే 10 మార్క్స్. సో ఇది సిటిజన్ ఫీడ్బ్యాక్ సంబంధించింది. సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎలా చూద్దామని కూడా మనము ఒకసారి లైవ్ లో చూద్దామండి ఆఫ్టర్ దిస్. నౌ సేమ్ వే కీ ఇన్ఫార్మెంట్ ఇంటర్వ్యూస్ అండి. కీ ఇన్ఫార్మెంట్ ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు 5 విలేజ్ లెవెల్ మనం ఫంక్షనరీస్ అంటాం కదండి, సర్పంచ్ కానివ్వండి, నెక్స్ట్ అంగన్వాడీ టీచర్స్ కానీ, రిలీజియస్ లీడర్స్ కానీ, ఎవరైనా అంటే మనకు ఒక 5 ఆ విలేజ్ లో ఇంపార్టెంట్ పీపుల్ ని మనము సేమ్ మన ఇక్కడ అసెసర్ క్వశ్చన్ చేస్తాడండి. ఆ క్వశ్చన్స్ కి వచ్చిన ఆన్సర్స్ ప్రకారంగా వాళ్ళకు మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మనది టాయిలెట్స్ కి యాక్సెస్ ఉంది అని చెప్తే వాళ్ళకు కంపల్సరీ 40 మార్క్స్ అండి. అందరు కూడా SWM ఇనిషియేట్ చేసాము మా విలేజ్ లో, సేమ్ వే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇనిషియేట్ చేసామంటే 40 మార్క్స్ అండి. శానిటేషన్ సిచ్యువేషన్ SBM స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇంప్రూవ్ అయింది. జనరల్ గా కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఖచ్చితంగా ప్రతి అంటే క్రాస్ ఇండియా దీనికి నో అని ఎవరు చెప్పారండి. బట్ ఎస్, ఇట్ ఈస్ అ క్వశ్చన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వే. సేమ్ వే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్ మీ విలేజ్ లో సాటిస్ఫాక్టరీగా ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది ఒక క్వశ్చన్ అండి. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. అందరూ ఇంప్రూవ్ అయింది అని చెప్తే, సాటిస్ఫైడ్ అని చెప్తే 15 మార్క్స్ అండి. ప్రో రేటాగా తగ్గుతూ వస్తుంది. సో మాక్సిమం మార్క్స్ ఇస్ 150 అండి. 40 40 40 15 15. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు అక్కడ ఆ రోజు మా ఫంక్షన్ అంటే మా అసెసర్ వచ్చినప్పుడు 5 విలేజ్ ఫంక్షనరీస్ ని ప్రొజెక్ట్ చేయాలండి. ఆ 5గురిని వీళ్ళు అడుగుతారండి. ఎందుకంటే వాళ్ళు స్వంతంగా ఓ లిస్ట్ పట్టుకుని అయితే రారండి. అక్కడికి వచ్చాకనే మీరు చూపించిన 5గురిని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు వీళ్ళు ఆన్సర్స్, ఇవే క్వశ్చన్స్ కి ఆన్సర్స్. వాళ్ళకి మేము రకరకాలుగా కొత్త క్వశ్చన్స్ ఏమి అడిగేది ఏమి ఉండదండి. ఇదే 5 క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ మీకు కూడా ఇవి ఆబ్వియస్లీ ఇది మళ్ళీ కూడా ప్రెజెంటేషన్ మీ షేర్ చేయడం కూడా జరుగుతుందండి. సో మీకు నాలెడ్జ్ లో పెట్టుకోండి. ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు టాయిలెట్స్ అని అడుగుతారు. SWM ని ఇనిషియేట్ చేశారా, LWM ని ఇనిషియేట్ చేశారా? హ్యాస్ ద శానిటేషన్ సిచ్యువేషన్ ఇంప్రూవ్డ్ అంటే SBM 2014 నుంచి ఇంప్రూవ్ అయిందా మీ విలేజ్ లో? తర్వాత సాటిస్ఫైడా కాదా మీరు మీ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్ ఇంప్లిమెంటేషన్ మీద? నౌ ఎలా అయితే ఇక్కడ అడిగారో సేమ్ థింగ్ వాళ్ళు హౌస్ హోల్డ్స్కి వెళ్ళినప్పుడు సిటిజన్ ని కూడా అడుగుతారండి. సో సిటిజన్ ఫీడ్బ్యాక్ లో కూడా మీరు చూడండి సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. వెదర్ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు టాయిలెట్స్, SWM ఇనిషియేట్ చేశారా, LWM ఇనిషియేట్ చేశారా, స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ విలేజ్ లో శానిటేషన్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిందా లేదా, మీరు సాటిస్ఫైడ్ అయినారా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద విలేజ్. అంటే ఇవే 5 క్వశ్చన్స్ అట్ సైడ్ కీ ఇన్ఫార్మెంట్స్ ని అడిగారు. మళ్ళీ అదే హౌస్ హోల్డ్స్ లో మనం వెళ్ళినప్పుడు సిటిజన్స్ ని కూడా అడిగారు. సో మాక్సిమం మార్క్స్ అండి ఇది 150 మార్క్స్. దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రో రేటా ఇంకా తగ్గుతూ ఉంటుంది. సో మీరు ఇది మైండ్ లో పెట్టుకోండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్, ఓన్లీ దీస్ 5 క్వశ్చన్స్ అండి. ఇంకా వేరే క్వశ్చన్స్ ఏం లేవు సిటిజన్ ఫీడ్బ్యాక్ లో. నౌ ఇది మొబైల్ యాప్ అండి. నేను వాట్ ఐ విష్ ఇస్ దట్ ఎవ్రీబడి, అంటే మీరందరూ కూడా ఇక థియరీ చాలా చెప్పానండి. కొంచెం మీ మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసుకుని మీరు ప్లే స్టోర్ ఆర్ మీ యాప్ స్టోర్ లో SSG 2021 టైప్ చేయండి. I want all of you to submit a feedback for your respective districts. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ఓన్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్, iOS ఫోన్ ఉంటే iOS లో యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. SSG స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ SSG 2021. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా ట్రై చేయండి. సో if you are attending this call from Zoom అయినా పర్లేదండి, నేను మీకు
మీరు స్పీకర్లో పెట్టుకొని మీరు అటెండ్ చేయండి. SSG 2021 నేను కూడా చేస్తున్నాను. సో మీకు ఇలా వస్తుందండి. అందులో ఓపెన్ మీరు ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక్క మొబైల్ నుంచి ఒక్క రోజులో 100 ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయవచ్చండి. మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరిదైనా కూడా, అంటే ఆ ఫెసిలిటీ ఉంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ స్క్రీన్ అండి. మీ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబరు, జెండర్ అండి. ఏజ్ టిపికల్ గా అడల్ట్ పాపులేషన్ కన్సిడర్ అవుతుంది. సో 18+ వాళ్ళకు మోర్ సూటబుల్ అండి. నెక్స్ట్ స్టేట్ అండి. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ మీరు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి కృష్ణా సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇలా వస్తుందండి. సేమ్ క్వశ్చన్స్ మీకు చెప్పినట్లు, డూ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు టాయిలెట్ అంటే ప్రతి ఇంటికి యాక్సెస్ ఉందా లేదా టాయిలెట్ అని. నేను ఎస్ పెట్టాను. సేమ్ వే మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సేమ్ వే విలేజ్ లో సేఫ్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ కి అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా అన్నారు. అగైన్ ఎస్ పెట్టాను. అలానే లిక్విడ్ వేస్ట్ జనరేషన్ సేఫ్ డిస్పోజల్ కి అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా అన్నారండి. ఇది జిల్లా లెవెల్లో అడుగుతున్నామండి. ఓ స్పెసిఫిక్ విలేజ్ కానీ మీరు మీ విలేజ్ లో ఉన్నారంటే మీరు ఆ జిల్లాకు సంబంధించింది కాబట్టి మీరు ఆ జిల్లాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లే అండి. ఓకే. సేమ్ వే హ్యాస్ ద శానిటేషన్ సిచ్యువేషన్ మనం అనుకున్నట్లు SBM స్టార్ట్ అయింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 లో స్టార్ట్ అయింది. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అండి? ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అలాగే మీరు మీ ఊర్లో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో మీరు సాటిస్ఫైడా కాదా అనేది లాస్ట్ క్వశ్చన్ అండి. వన్స్ యూ సే అక్కడ కూడా ఎస్ ఆర్ నో మీరు పెట్టాక మీ ఫీడ్బ్యాక్ సబ్మిట్ అయిపోతుందండి. సబ్మిట్ అయిపోయినాక మీకు థ్యాంక్ యూ మెసేజ్ వస్తుంది. మీరు అక్కడ నుంచి మీరు ఫేస్బుక్ కానీ అది కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బేసిక్లీ మీకు ఇలా థ్యాంక్ యూ మెసేజ్ వస్తుందండి. మళ్ళీ మీరు మీ ఇంట్లో నెక్స్ట్ పర్సన్ ఎవరైనా పెట్టాలంటే కూడా మీరు పెట్టొచ్చండి. ఓన్లీ పాయింట్ ఇస్ ఫోన్ నెంబర్ ఒకటే ఉండొద్దండి. మొబైల్ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్బ్యాక్ లో యూజ్ అయిపోయింది అంటే ఆ మొబైల్ నెంబర్ మళ్ళీ మీరు యూజ్ చేయలేరు. 1 సిటిజన్ 1 ఫీడ్బ్యాక్ అని ఒక రూల్ ఉందండి. సో ఒక్కసారి ఐదర్ వెబ్ లో కానీ యాప్ లో కానీ ఎక్కడైనా ఒక్కసారి ఒక సిటిజన్ ది మొబైల్ నెంబర్ యూజ్ అయింది. ఒక్కోసారి మీకు తెలియకుండా కూడా యూజ్ కావచ్చు అండి. ఐఎమ్ సారీ, అలా కేసెస్ ఉంటాయి. కానీ ఒక మొబైల్ నెంబర్ ఆల్రెడీ అటాచ్డ్ ఉంటే ఖచ్చితంగా అక్కడ హైలైట్ చేస్తారండి దట్ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ అటాచ్డ్ విత్ సమ్ ఫీడ్బ్యాక్. ఓకే. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఐ థింక్ మోర్ ఆర్ లెస్ అందరూ ఇచ్చుంటారు ఫీడ్బ్యాక్. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ ఫీడ్బ్యాక్ యాప్ అనేది ఆల్మోస్ట్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయండి. మనకు రెలవెంట్ తెలుగు ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. మన 3 లాంగ్వేజెస్ మనం యూజ్ చేసేవి అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు ఫీడ్బ్యాక్ యాప్ అదే కదండి, ఫీడ్బ్యాక్ యాప్ అనే కాదు, మీరు వెబ్ లో చూసినా కూడా మీరు ssg2021.inకి వెళ్ళి మీరు వెబ్ లో కూడా అన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటాయండి. వెబ్ లో కూడా తీసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ అండి. మీకు అందరికి చెప్పినాను, ఇంత కొంచెం చూపించింది కూడా సేమ్ అప్లికేషన్. మీకు యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో SSG 2021 అండి. సింపుల్, SSG స్పేస్ 2021. సో ఇంతవరకు ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ తర్వాత మనం మీడియా ప్లాన్ కి వెళ్తున్నామండి. మీడియా ప్లాన్ ఇస్ మళ్ళీ డిస్ట్రిక్ట్, బ్లాక్ అండ్ విలేజ్ లెవెల్లో ఉంటుంది. సో మీడియా ప్లాన్ లో అండి మనం ఫస్ట్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే SSG 2021 అనేది ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని మనము డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ లెవెల్, విలేజ్ లెవెల్లో అందరికీ మన రీచ్ ఉండాలండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మనం SSG 2021 ఇప్పుడు మీరు ఎట్లయితే యాప్ బేస్డ్ ఫీడ్బ్యాక్ లేకుంటే వెబ్సైట్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చారో
అందరికీ ఆ నాలెడ్జ్ లో ఉండాలండి ఈ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయాలి అని. ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే ఆ జిల్లాకి మనం మార్క్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సింపుల్ ఛాన్స్ అండి, మీకు జిల్లాకు ఆ 50 మార్క్స్ రావాలి అంటే ఒక 1 minute కూడా పట్టదు. వాడు జస్ట్ హీ షుడ్ లాగిన్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్. ఆ 1 minute వాళ్ళు ఎఫర్ట్ పెడితే జిల్లాకి ఆల్రెడీ 5% అనేది వెరీ ఈజీ అండి మీరు రీచ్ అవ్వడు. సో మీరు కొంచెం క్యాంపెయిన్ చేస్తే మీ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, డెఫినెట్లీ ఈజీగా ఇవాళ సోషల్ మీడియా, మీరు వాట్సాప్లు ఉన్నాయండి, మీకే ఎన్నో వాలంటీర్ గ్రూప్స్ వాట్సాప్లు ఉన్నాయి. ఇట్లా మీరు లింక్ పంపిస్తే ఇమీడియట్లీ నెక్స్ట్ డే నుంచి రావాలి ఫీడ్బ్యాక్స్. ఈ ఫీడ్బ్యాక్స్ కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటారు ఎన్ని మా డిస్ట్రిక్ట్ లో జరిగినాయని. సో district officials can use that. We have reached 20,000 feedbacks. Let us target 30,000 by tomorrow అని మీరు కొంచెం మోటివేషన్ ఎంకరేజ్మెంట్ యూజ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ స్వచ్ఛత రిలేటెడ్ స్పిరిట్ అంటే ఓవరాల్ గా ఇది ఓన్లీ ఎవరో ఒక విలేజ్ గ్రామ ఆఫీషియల్ చేసే పని కాదు, ప్రతి ఒక్కరు ఓనర్షిప్ తీసుకొని చేయాలి అనే ఒక స్పిరిట్ ని ఆల్రెడీ ఐ థింక్ జగన్ అన్న హ్యాస్ లాంచ్డ్ ప్రోగ్రామ్. అదే ప్రోగ్రామ్ లో ఇది ఒక కంబైన్డ్ యాక్టివిటీ లాగా పెట్టుకోండి. నెక్స్ట్ అడ్వకేట్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్ టు యాక్టివ్లీ కాంట్రిబ్యూట్ అండ్ పార్టిసిపేట్. అంటే మీరు మీ పరంగా రకరకాల అవార్డ్స్, అంటే ఇప్పుడు మనకు ఎస్ఎస్జిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ 10 లో ఉంటే అవార్డ్స్ ఉన్నాయండి, సౌత్ జోన్ లో ఉంటే అవార్డ్స్ ఉన్నాయి, నార్త్ జోన్ లో అవార్డ్స్ ఉన్నాయి, అలా జోనల్ అవార్డ్స్, టాప్ 3 డిస్ట్రిక్ట్స్ అనేది డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అవార్డ్స్ ఉంటాయి. అలా మన డిస్ట్రిక్ట్ ని వి షుడ్ షోకేస్, అంటే నేషనల్ లెవెల్లో షోకేస్ చేయాలనేది మీరు ఒక మోటివేషన్ మీరు తీసుకురావాలండి. ఎందుకంటే మీరు యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారో అదే వాళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ ఆ విలేజ్ లెవెల్ దాకా అక్కడ పాస్ ఆన్ అవుతుంది. సో అదొక మోటివేషన్, అంటే మన జిల్లాకు ఎస్ఎస్జి అవార్డు రావాలి అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అందరు పార్టిసిపేషన్ అనేది ఈజీ ఉంటుంది. సో దీనికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అని పెట్టారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఈసి యాక్టివిటీస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ 1 month లో, విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఆల్ 3 levels లో మీకు ఒక ప్లాన్ అనేది ఉండాలండి. నెక్స్ట్ ఒక ఐఈసి టీమ్ ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఫామ్ చేసి, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కంప్లీట్ ఒక కామన్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలంటే కొన్ని డిజైన్స్ కావాలి మీకు. ఇప్పుడు మీరు ఒక బ్యానర్ అంటే మీరు కేవలం విలేజ్ నేమ్ అది చేంజ్ చేయొచ్చు, కంప్లీట్ బ్యానర్ ని ఒక అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ అవేర్నెస్ ఫ్రమ్ మోస్ట్లీ ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మీకు చాలా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇంకా ఈ ఐఈసికి సంబంధించి మీకు ఇంకొంచెం డీటెయిల్స్ రావచ్చండి. సేమ్ వే ప్రతి బ్లాక్ కోఆర్డినేటర్ కి ఒక ప్లాన్, అంటే మీరు ఏం చేయాలి యాజ్ అ బ్లాక్ కోఆర్డినేటర్, యాజ్ అ మెంబర్ ఆఫ్ ఐఈసి టీమ్ మీరు ఏం చేసుకోవాలి నెక్స్ట్ 1 month కి. సో ప్రతి బ్లాక్ కోఆర్డినేటర్ కి ఒక యాక్షన్ ప్లాన్. అలాగే కొన్ని వర్క్ షాప్స్, ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ వర్క్ షాప్ చేసామో మీ ఓన్ స్టైల్లో మీరు నెక్స్ట్ లెవెల్ వర్క్ షాప్స్ అండి, అంటే మొబైల్ యాప్ ఫీడ్బ్యాక్ కి యూజ్ చేయడం కానీ, లేకుంటే వెబ్ అప్లికేషన్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, అలాగే మనకు సర్వేకి వచ్చిన వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం కూడా ప్రిపేర్డ్ ఉండడం, అంటే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా అలా కొన్ని వర్క్ షాప్స్ పెట్టి విలేజెస్ అఫీషియల్స్ ని మీరు మోటివేట్ చేయడము, మొబిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ లాగిన్ లో ఒక యాక్టివిటీ ట్రాకర్ అని పెట్టారండి. మీరు ఎన్నో యాక్టివిటీస్ ఇవాళ నుంచి చేయడం స్టార్ట్ చేస్తారు. కేవలం చేసి మర్చిపోవడం కాకుండా మీరు చేసిన వాటిని ప్రాపర్ గా కొంచెం డాక్యుమెంట్, అంటే ఒక 2 photos, వీడియో ఉంటే ఇవాళ రేపు యూట్యూబ్ వీడియో ఉంటుంది, ప్లస్ కొంచెం రైటప్ మీరు మీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్ కి మీరు పాస్ ఆన్ చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన దాన్ని నేషనల్ లెవెల్లో వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే పలానా గుంటూరులో ఇది చేశారండి ఇవాళ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ గ్రామీణ్. సేమ్ వే పలానా విజయవాడలో ఈ యాక్టివిటీ జరిగింది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద. అంటే మనం చేసే యాక్టివిటీని నేషనల్ లెవెల్లో, ఆఫ్ కోర్స్ మీరు అనుకుంటుండొచ్చు నేషనల్ లెవెల్లో
ఎవరు చూస్తారు అని. నా ఉద్దేశంలో ఈ స్వచ్ఛ గ్రామీణ్ ఒక ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఒకసారి దాంట్లోకి వచ్చారంటే మీరు ఓవర్ నైట్ సెలబ్రిటీ కావచ్చు అండి. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు యాక్టివిటీస్ చేస్తారండి, నేను కాదంటలేదు. చేసిన యాక్టివిటీస్ ని మీరు జిల్లా స్థాయి అఫీషియల్స్ కి మీరు ప్రొపగేట్ చేయండి. వాళ్ళు వాళ్ళ లాగిన్ లో అది అప్లోడ్ కూడా చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళ ఓన్ ఫేస్బుక్ లో కూడా పెట్టుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద డిస్ట్రిక్ట్ మెకానిజం వాళ్ళ స్థాయిలో, కానీ నేషనల్ లెవెల్లో డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ సచ్ యాక్టివిటీస్ అండి. ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రతిరోజు వాళ్ళు బెస్ట్ సెలెక్టెడ్ ఒక 10 న్యూస్ లాగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పాపులరైజ్ చేస్తారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండి ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్స్ దట్ ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్ లో జరిగే యాక్టివిటీస్ ని మీరు అప్లోడ్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రొపగేట్ చేయండి. ఓకే, నౌ యాక్చువల్ యాక్టివిటీస్ అండి. ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వాలి, దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ నేషనల్ లాంచ్. అంటే ఇక్కడ మీకు ఇవాళ వర్క్ షాప్ అయింది, నేషనల్ లాంచ్ ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ అనేది వెళ్ళిపోయిందండి. ఇది నేషనల్ లెవెల్లో ఏం జరిగింది అనేది మీకు యాడ్స్ ప్రతి ఒక్క ప్లేస్ లో వాళ్ళు యాడ్స్ కూడా పెడుతున్నారండి, వేర్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్. సేమ్ వే సెలబ్రిటీ ఎండార్స్మెంట్, ఇప్పుడు స్వచ్ఛ గ్రామీణ్ కి కూడా చాలా రకాలుగా ఈ సినిమా హీరోలు హీరోయిన్లు వాళ్ళు కొంచెం వాళ్ళ ఒక వాయిస్ మెసేజ్ కానీ అది కానీ ఇస్తూ ఉంటారు. అది కూడా రెగ్యులర్ గా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ప్రొపగేట్ జరుగుతుంది. సేమ్ వే వాట్సాప్ క్యాంపెయిన్స్, SMS క్యాంపెయిన్స్ నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారండి. సోషల్ మీడియా పోస్ట్ ప్రతి మా మినిస్టర్ గారు కానీ మాకు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సోషల్ మీడియా పోస్ట్ ఇస్తున్నారండి. అలానే ఇప్పుడు మేము చేసినట్లు వర్క్ షాప్స్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ తోని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ లెవెల్లో అండి. సేమ్ వే ఇక్కడ నేషనల్ లెవెల్లో కొన్ని హోర్డింగ్స్ ప్లస్ కార్పొరేట్స్ తో టైఅప్స్ పెట్టుకొని కార్పొరేట్స్ ఇచ్చే యాడ్స్ లో కూడా చిన్నగా స్వచ్ఛ గ్రామీణ్ గురించి ఇన్ఫార్మ్ చేయడము. సో ఇలాగే మన PM గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. సో స్వచ్ఛ గ్రామీణ్ మీద తను కూడా ఈ రేడియో మెసేజ్ లో కూడా తను మన్ కీ బాత్ లో కూడా చెప్తారు. అలాగే రకరకాల యాప్స్ ఉన్నాయండి సెంట్రల్ గవర్నమెంట్ కి. ప్రతి యాప్ లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చిన్నగా, పార్టిసిపేట్ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆఫ్ స్వచ్ఛ గ్రామీణ్ అని. సో అట్ ఎ నేషనల్ లెవెల్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారండి. ఇది జస్ట్ నేషనల్ లెవెల్ మీ ఇన్ఫర్మేషన్ కొరకు. మనం ఇక్కడ ఏం చేయాలి అనేది స్టేట్ లెవెల్ అండి. స్టేట్ లెవెల్లో కూడా ఇవాళ ఇక్కడ ఇప్పుడు సంపత్ సార్ చెప్పిన మెసేజ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా కూడా లోకల్ న్యూస్ పేపర్స్ లో టీవీ ఛానల్స్ లో ఒక స్మాల్ లాంచ్, అంటే ప్రతి జిల్లాలో మీరు అది కూడా ప్లాన్ చేయవచ్చు. స్టేట్ లెవెల్లో ఆబ్వియస్లీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ప్రెస్ రిలీజ్ ఇస్తారండి. అది ఆటోమేటిక్లీ అన్ని జిల్లాల్లో ప్రెస్ రిలీజ్ విల్ కమ్. సేమ్ వే సోషల్ మీడియాలో కూడా ఇవాళ ఇక్కడ జరిగిన లాంచ్ గురించి ఫోటోగ్రాఫ్స్ ఇవి కూడా దే విల్ బి పుట్టింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. వాల్ పెయింటింగ్స్, మ్యూరల్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నారండి. దాంట్లోనే స్వచ్ఛ గ్రామీణ్ లోగో కూడా పెట్టించేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఏమన్నా లోకల్ ఛానల్స్ లో మనము చేసినంత, అంటే వాట్ ఎవర్ క్యాంపెయిన్ వీ కెన్ టేకప్ వీ షుడ్ టేకప్ అండి. వాట్సాప్ క్యాంపెయిన్స్ చాలా ఎఫెక్టివ్ అండి ఇవాళ రేపు. సో మీకు ఎన్నో, అంటే నాకు తెలిసి ఏపీలో ఉన్న వాలంటీర్ గ్రూప్స్ నాకు తెలిసి వేరే ఏ స్టేట్ లో లేవండి. సో మీ వాట్సాప్ క్యాంపెయిన్స్ లో కొంచెం మంచి యూస్ఫుల్ ఫోటోగ్రాఫిక్ కొంచెం మెసేజెస్ మీరు స్వచ్ఛ గ్రామీణ్ గురించి ఈజీగా మీరు ప్రొపగేట్ చేయొచ్చు అండి. సేమ్ వే అడ్వైజరీ వర్క్ షాప్స్ అండి ప్రతి జిల్లాలో. ఇవాళ ఇక్కడ స్టేట్ వర్క్ షాప్ అండి, కానీ నెక్స్ట్ యూ షుడ్ టేక్ ఫార్వర్డ్. మీకు ఈ ప్రెజెంటేషన్స్ కూడా ssg2021.in లో మీకు నేషనల్ లెవెల్ ప్రెజెంటేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీ విధంగా ఆ ప్రెజెంటేషన్ ని కొంచెం మాడిఫై చేసుకోనో లేకుంటే లోగోస్ పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ అండి. అంటే ఈ వర్క్ షాప్స్ అనేది ప్రతి జిల్లాలో కంపల్సరీ మీరు కండక్ట్ చేయాలి. నెక్స్ట్ సక్సెస్ స్టోరీస్ అండి. చాలా వరకు ఇప్పుడు మీకు యాక్టివిటీస్ అని చెప్పాను, అలానే ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి SWM లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో. అలాంటివి కూడా నేషనల్ లెవెల్లో తెలిసేటట్లు మీరు మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ద్వారా యూ షుడ్ సెండ్ ద సక్సెస్ స్టోరీస్ అండి. మీరు ఈవెన్ సక్సెస్ స్టోరీస్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పంపించినా వాళ్ళు నేషనల్ లెవెల్లో అవి హైలైట్ అయ్యేటట్లు చూస్తారు.
నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. డిస్ట్రిక్ట్ లెవెల్ సేమ్ వే మనం ఇప్పుడు ఎలా అనుకున్నామో ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితోనే ఒక చిన్న లాంచ్ లాగా ప్లాన్ చేసి లోకల్ న్యూస్ పేపర్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకు ఒకసారి ఈ అవగాహన అంటే స్వచ్ఛ గ్రామీణ స్టార్టింగ్ అండ్ అవర్ డిస్ట్రిక్ట్ ఇస్ ట్రైయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్స్ ఇన్ ఇండియా అనేది ఓ మెసేజ్ వెళ్ళాలండి. సేమ్ వే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చాలా పాపులర్ ఛానల్స్ ఉంటాయి, సోషల్ మీడియా ఛానల్స్, అవి యూజ్ చేయండి. ప్రతి జిల్లాలో మీకున్న వాట్సాప్ అదే వాలంటీర్ గ్రూప్స్ కంప్లీట్ గా యూటిలైజ్ చేయండి. సోషల్ మీడియా పోస్ట్ కానీ రెగ్యులర్ గా అంటే ఒక 1-2 months ఒక మీరు అన్నట్లు జిల్లాలో ఒక ఐఈసి కోఆర్డినేటర్ అతను కూర్చొని ఇది చేయడము. ఇది ఒక జిల్లాకు కూడా కాంపిటీషన్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కాంపీటింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా, ఈవెన్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వన్ డిస్ట్రిక్ట్ ఇది చాలా క్లోజ్లీ హెల్డ్ కాంపిటీషన్. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా పోస్టులు కూడా చాలా మంది మానిటర్ చేస్తున్నారండి. ఎంత ఎక్కువ పోస్టులు ఉంటే కూడా దానికి కూడా ఏదైనా అవార్డు కేటగిరీ ప్లాన్ చేస్తున్నారు, హైయెస్ట్ డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ మీడియా ప్రెజెన్స్ అని. సో అది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సేమ్ వే పోస్టర్స్ ఎక్కడెక్కడైతే మీరు ప్లాన్ చేసుకోగలుగుతారో వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చూడండి. లెఫ్ట్ సైడ్ లో ఎసెన్షియల్స్ అని చెప్పానండి, రైట్ సైడ్ లో డిజైరబుల్స్ అన్నాను. డిజైరబుల్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రోలింగ్ ఇవ్వచ్చు లోకల్ టీవీ ఛానల్స్ లో, మెసేజెస్ ఇవ్వచ్చు స్కూల్ చిల్డ్రన్ కి, మీరు సొంతంగా ర్యాలీస్ మీటింగ్స్ పెట్టొచ్చు, కొన్ని ఫోక్ డాన్సెస్, స్కూల్ స్లోగన్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్ చేయొచ్చు. సో ఎంతవరకు మీరు తీసుకెళ్ళగలుగుతారో ఐ విల్ లీవ్ ఇట్ టు ద డిస్ట్రిక్ట్స్ ఎబిలిటీ అండి. మీరు ఎంత ఎక్కువగా మీరు ప్రమోట్ చేస్తే అంత బెటర్ ర్యాంకింగ్ ఛాన్స్ ఉంటుంది. సేమ్ వే బ్లాక్ లెవెల్ అండి. బ్లాక్ లెవెల్లో కూడా హోర్డింగ్స్ పెట్టడము, బ్లాక్ లెవెల్ మీటింగ్ బీడీఓ గారు, సిడిఓ గారు చాలా మంది మీరు ఉన్నారు ఇవాళ లైన్ లో, మీరు చేయాలి. కమ్యూనిటీ అప్రోచెస్ ట్రైనింగ్ ఆఫ్ స్వచ్ఛ గ్రహీస్ చేయండి. వాల్ పెయింటింగ్స్, మ్యూరల్స్ ఎక్కడైతే ఆల్రెడీ ఉన్నాయో అక్కడ స్వచ్ఛ గ్రామీణ లోగో పెట్టించండి. బ్యానర్స్ కూడా మీతో అయినంత మీరు ట్రై చేయండి. అలాగే డిజైరబుల్ లో మీకు ర్యాలీస్ కానీ, మీరు రేడియో పాడ్కాస్ట్ కానీ, కాంపిటీషన్స్ ఫర్ లోకల్ స్కూల్స్ కానీ ఇవన్నీ మీరు చేయొచ్చండి. మీరు ప్లాన్ చేసుకోండి. గ్రామ పంచాయత్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఆ వాల్ పెయింటింగ్ బ్యానర్స్ ఎక్కడ పెట్టుకోవాలి, అది 2 టైప్ ఆఫ్ బ్యానర్స్ అని మనం అనుకున్నామండి. ఓడిఎఫ్ ప్లస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మన స్వచ్ఛ గ్రామీణలో. ఇవి 2 బ్యానర్స్ కవర్ అయ్యేటట్లు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయండి. ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ ఒక 2 బ్యానర్స్ ఉండేటట్లు. అదే కాకుండా ట్రిగరింగ్ యాక్టివిటీస్ ప్లస్ మనకు వాట్సాప్ క్యాంపెయిన్స్. ఐ థింక్ మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ లింక్స్ ఆ వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఇచ్చేస్తారండి. సో ఇది కొంచెం మీరు ఫోకస్ చేయండి. అలాగే ఎంతవరకు వీలైతే అంతవరకు కొంచెం ఎస్హెచ్జీస్ ని ఇన్వాల్వ్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్. అంటే మన అసెసర్ డిసెంబర్లో ఎప్పుడు వస్తాడండి, అసలు అతను వచ్చినప్పుడు అతను ఎవరో, అసలు ఎందుకు వచ్చాడో అనే క్వశ్చన్ రాకుండా, ఓకే పలానా స్వచ్ఛ గ్రామీణ అసెసర్ వస్తాడు, ఆయన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ 4-5 క్వశ్చన్స్ ఎక్కువ కూడా లేవు కదండి. పెద్ద చాటభారతంలో 100 క్వశ్చన్లు ఉంటే మనం చెప్పలేము, 5 క్వశ్చన్లే ఉన్నాయి అక్కడ. ఆ 5 క్వశ్చన్స్ కి మెంటలీ వాళ్ళను ప్రిపేర్ చేసి ఇది అడగొచ్చండి అంటే ఆ విలేజ్ కి దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో మీరు అది కొంచెము విలేజ్ లెవెల్లో మీరు చూడండి. అలాగే ఇప్పుడు టైమ్ లైన్స్ అండి. మనం టైమ్ లైన్స్ ఇవాళ మనం ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ అక్టోబర్ అండి. మనకు వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ 30th November కి మీకు డెడ్ లైన్ ఫర్ ఎస్ఎల్పి అప్లోడ్స్ అండి. అంటే మీకు ఏదైతే పోర్టల్ మీకు చూపించానో SSG 2021 మీకు మళ్ళీ కూడా చూపించుతాను ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ తర్వాత. మీకు 30th November కి మీరు అక్కడ అప్లోడ్స్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ బిఫోర్ దట్ మీరు ఫినిష్ చేయొచ్చు అండి. అవి ఉన్నాయి 14 క్వశ్చన్స్ మీకు ఎంత త్వరగా వీలైతే. అందులో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ కి డిక్లరేషన్స్ ఉన్నాయి. సో ఆ డిక్లరేషన్స్ మీరు ముందే ప్లాన్ చేసుకుని కలెక్టర్ గారితో కానీ లేకుంటే నోడల్ ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ గారు నామినేట్ చేస్తారో వాళ్ళ దగ్గర మీరు సిగ్నేచర్స్ తీసుకోవాలి. సేమ్ వే ఫీల్డ్ సర్వే స్టార్టింగ్ డేట్ మనకి ఇంకా అది ఎక్స్టెండ్ అయిందండి. సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ November or December మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేట్స్ వచ్చినప్పుడు మీకు ఆ డేట్స్ పెడతాము. సో బేసిక్ వర్క్ షాప్స్ అనేది స్టేట్ వర్క్ షాప్స్ మేము అక్టోబర్ లోపల ఫినిష్ చేద్దాం అనుకున్నాము. సో వీఆర్ ఫినిషింగ్ అండి.
మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ అయిపోయినాయి. ఈవెన్ ఏపీ టుడే ఇస్ ద స్టేట్ వర్క్ షాప్. నెక్స్ట్ మీకు ఒక 1 month టైం ఉందండి టు ఫినిష్ యువర్ ఎస్ఎల్పి, సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ డాక్యుమెంటేషన్ అప్లోడ్. సో మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. 30th November అంటే 30th November కాకుండా మీరు ఒక 20th 10 days బిఫోరే ఫినిష్ చేసుకోండి. 20th November కి మీ ఇంటర్నల్ డెడ్ లైన్ పెట్టుకొని మీరు ఎస్ఎల్పి అప్లోడ్స్ ఫినిష్ చేయండి. అది ఫస్ట్ ప్రోగ్రెస్. అలాగే సైమల్టేనియస్లీ సిటిజన్ ఫీడ్బ్యాక్ అండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు ఇప్పుడు వెబ్సైట్ లో చూస్తే 1,34,00,000 మంది ఆల్రెడీ ఇచ్చేసారు. అందులో ఎంతమంది ఏపీఓ చూద్దామండి ఇప్పుడు. బట్ వీ షుడ్ క్విక్లీ ప్లాన్ ఇట్ సచ్ అవే అండి. ఇది కొంచెం మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఫీల్డ్ సర్వే డేట్స్ మీకు ఇది టెంటేటివ్ డేట్స్ అండి, తర్వాత మళ్ళీ చేంజ్ అయినాయి. సో డేట్స్ మేబీ సమ్వేర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ నవంబర్ నుంచి డిసెంబర్ లో ఫినిష్ అవుతాడు. సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అండి. ఇందులో స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళము అంటే మనం ఇక్కడ కార్పొరేషన్ తరఫున ఆర్గనైజింగ్ వర్క్ షాప్ అండి. ఆ తర్వాత స్పెషల్ మీటింగ్ విత్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్ అండి. అండ్ ఇష్యూయింగ్ డైరెక్టివ్స్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ టు పాపులరైజ్ మీడియా ప్లాన్. అంటే మనకు మీడియా ప్లాన్ ఉంటుంది కాబట్టి. సేమ్ వే సెన్సిటైజ్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఏ ఇంపార్షియల్ అసెస్మెంట్. ఇంపార్షియల్ అసెస్మెంట్ అంటే అసెసర్ని ఏదో మ్యానిపులేషన్లు అవన్నీ ఇప్పుడు అంతా కూడా మొబైల్ యాప్ బేస్డ్ అండి. ఆ మొబైల్ యాప్ వాడు స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఎండ్ వరకు రికార్డింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దేర్ ఈస్ నథింగ్ అంటే మీరు యూ ఫోకస్ ఆన్ దీస్ యాక్టివిటీస్ విచ్ మెన్షన్ అండి. అక్కడ అతను ఆటోమేటిక్ గా ఆ ఫొటోస్ క్యాప్చర్ చేశాడంటే మన మార్క్స్ మనకు రావాల్సిందే. సేమ్ వే ఎస్ఎల్పి డాక్యుమెంట్స్ అప్లోడ్ గురించి ఫెసిలిటేట్ చేయడం అంటే ఇక్కడ కూడా ఒక సెంట్రల్ టీమ్ ఉంటుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మీరు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ అండ్ మానిటరింగ్ ద యాక్టివిటీస్ బీయింగ్ కండక్టెడ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే మీరు ఇప్పుడు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా యాక్టివిటీ మానిటర్ అని మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. అందులో అప్లోడ్ జరగాలి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్ కి మీరు పంపివ్వాలి. వాళ్ళు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. డైలీ సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. నాకు తెలిసి జిల్లాలో ఒక 5-6 యాక్టివిటీస్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ ని ఇక్కడ మనం షోకేస్ చేయడం అండి. సేమ్ వే మనకున్న కమ్యూనికేషన్ ఛానల్స్ అన్ని కూడా యూజ్ చేసి ఈ వాట్సాప్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వీ షుడ్ మేక్ ఎ వెరీ గుడ్ క్యాంపెయిన్ అండి, స్టేట్ లెవెల్ క్యాంపెయిన్. సేమ్ వే డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాంపెయిన్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్ బీడీఓస్ తోని రెగ్యులర్ మీటింగ్స్ పెట్టించేసి వాళ్ళకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హౌ వీ కెన్ పాపులరైజ్ ఎస్ఎస్జి 2021. సేమ్ వే అసలు ఈ సర్వే ఏజెన్సీ ఇప్సాస్ రీసెర్చ్ వాళ్ళు వస్తారు డిసెంబర్లో, వాళ్ళు సర్వే చేస్తారు అని కూడా ఒక అవగాహన ఆల్ బీడీఓస్. మోస్ట్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్, బట్ స్టిల్ మీ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి సపరేట్ గా చేయండి. సేమ్ వే మనకి ఇప్పుడు ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉందో ఎస్ఎస్జి 2021, అది మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇంటర్నల్ డెడ్ లైన్ మీరు 20th పెట్టుకోండి, 20th November కి ఫినిష్ అయ్యేటట్టుగా. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్. సిమిలర్ వేలో బ్లాక్ లెవెల్లో గ్రామ పంచాయత్ మెంబర్స్ ని ఒక మీటింగ్స్ పెట్టడము, వాళ్ళకు ఈ స్వచ్ఛ గ్రామీణ గురించి చెప్పడము, కొంచెం సెన్సిటైజ్ చేయడము, ఇదంతా కూడా బ్లాక్ లెవెల్లో మీరు చేస్తే ఇంకా ఫాస్ట్ గా విలేజ్ కి ప్రొపగేట్ అవుతుందండి. సో మీకు కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ 4 రెస్పాన్సిబిలిటీస్ అండి. ఒకటి మీటింగ్స్ పెట్టడము, ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఈ యాక్టివిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము, అలానే ఈ గ్రామ పంచాయత్స్ కి పలానా సర్వే ఏజెన్సీ వస్తుంది ఇప్సాస్ రీసెర్చ్ అని వాళ్ళ మనుషులు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని కోఆపరేట్ చేయడం చెప్పడానికి. సేమ్ వే ఈ డైరెక్టివ్స్ ఏవైతే మనము ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ నుంచి రావడం జరుగుతుందో మీడియా ప్లాన్ కానీ అది కానీ మీరు జీపీస్ వరకు రీచ్ అవడానికి మీరు హెల్ప్ చేయాలండి. సో సేమ్ వే జీపీ లెవెల్లో ఏం చేస్తారండి, జీపీ లెవెల్లో మీరు కీ ఇన్ఫార్మెంట్స్ అంటే విలేజ్ లీడర్స్ కానీ ఆల్ విలేజ్ పీపుల్ని మీరు గ్యాదర్ చేసి ఇలా ఎస్ఎస్జి వస్తుంది అని చెప్పడము, వాళ్ళ దగ్గర కూడా కొంచెం పాపులరైజ్ చేస్తానికి ఓ బ్యానర్స్ 2 బ్యానర్లు పెట్టడము. సేమ్ వే ఈ సర్వే ఏజెన్సీ ఇప్సాస్ రీసెర్చ్ అని ఒక మాట చెప్పడం, ఈ ఏజెన్సీ వాళ్ళు డిసెంబర్లో వస్తారని. అట్ ద సేమ్ టైం మనకు ఈ పబ్లిక్ ప్లేసెస్ లో ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కాబట్టి వాళ్ళని కూడా కొంచెం అవేర్నెస్ ఇవ్వడం వాళ్ళకు. అండ్ ఇదే కాకుండా మన సిటిజన్స్ ని కూడా ఖచ్చితంగా వాళ్ళు మొబైల్ యాప్ ద్వారా కానీ లేకుంటే మన వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు సిటిజన్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయమని చెప్పడం. ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఐటమ్స్ అండి, మీరు చూడండి. కీ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ జీపీ లెవెల్. ఇది అంటే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై ప్రెజెంటేషన్ అండి. ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ హియర్. I wish you all the best for Swachh Sarvekshan Grameen.
అండ్ ఒక 10 minutes ఇంకా మీ టైం కావాలి. నేను యాక్చువల్ పోర్టల్ ఒక స్మాల్ డెమో ఇస్తానండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మొబైల్ యాప్ డెమో చూసారు మీరే, సేమ్ వే పోర్టల్ది కూడా ఒక స్మాల్ డెమో ఇస్తే దాని నుంచి ఇంకా మనం నెక్స్ట్ వీ కెన్ డిస్పర్స్ ఆఫ్టర్ దట్. సో ఒక 10 minutes మోర్ అండి. ఒకసారి సరే జూమ్. సో ఇక్కడ అండి మనము ssg2021.in అండి, ఇది మన పోర్టల్ అండి, ssg2021.in. సో మీరు ssg2021.in లో చూస్తే ఆల్రెడీ 1,40,40,00,000 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చేసారండి ఇవాళ డేట్ లో, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అది. సో ssg2021 లోకి వెళ్ళాక మీకు ఇక్కడ లాగిన్ ఉంటుందండి. నౌ ఇఫ్ యూ క్లిక్ ఆన్ లాగిన్, మీ సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ లాగిన్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి మీ అందరికి రీచ్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఆల్ డిస్ట్రిక్ట్స్ విల్ హ్యావ్ యూజర్ నేమ్ అండి. ఫస్ట్ ఇట్ ఈస్ మీ జిల్లా కోడ్ అండి, మోస్ట్లీ 3-digit కోడ్ ఉంటుంది, 008 అనో లేకుంటే 815 అనో మీ జిల్లా కోడ్. ఇక్కడ నేను ఏదో టెస్ట్ లాగిన్ తీసుకుంటానండి, బట్ జనరలీ మీ జిల్లా కోడ్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి కొంచెం ఏదో ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ మీరు నాకు తెలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మీ అందరికి కూడా జిల్లా ఆఫీషియల్స్ అందరికి కూడా ఇది ప్రొపగేట్ చేయడం జరిగింది. నేను ప్రస్తుతానికి ఒక టెస్ట్ లాగిన్ తీసుకున్నానండి, సో దట్ మీకు జస్ట్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. అంటే ఇట్స్ చాలా సింపుల్ పోర్టల్ అండి, దీంట్లో పెద్ద అంటే దెర్ ఇస్ నథింగ్ వెరీ కాంప్లెక్స్ ఈ పోర్టల్లో అండి. మీకు ఇక్కడ అన్ని కూడా ఇక్కడ పైన చూస్తే అండి మీకు ప్రోటోకాల్స్ ఉన్నాయండి. మీకు ఇంగ్లీష్, హిందీ ఉన్నాయి, ఇంకా వేరే లాంగ్వేజెస్ ఇప్పుడు రెడీగా లేవు. బట్ ఇంగ్లీష్ నేషనల్ లాంచ్ ప్రెజెంటేషన్, ఈ ప్రెజెంటేషన్ లో ఇప్పుడు నేను చూపించిన స్లైడ్స్ దాదాపు మోస్ట్ ఆఫ్ దట్ ఈ ప్రెజెంటేషన్ లో ఉంటాయండి. సో మీరు ఎవరైనా వర్క్ షాప్స్ ఇవ్వాలనుకుంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ వన్ ఆఫ్ దీస్, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ప్రోటోకాల్ అంటే కంప్లీట్ బుక్ అండి, అంటే ఎలా మార్కింగ్ జరుగుతుంది, స్కోరింగ్ జరుగుతుంది. ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు నేను ఇచ్చినట్లు ఒక వర్క్ షాప్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో మీరు ఇక్కడ నుంచే తీసుకోవచ్చు ప్రోటోకాల్ అనే సబ్జెక్ట్ నుంచి. సేమ్ వే మీకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సమ్మరీ అని ఇక్కడ పైన ఒకటి ఉందండి. మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ సమ్మరీ చూస్తే మీకు ఫస్ట్ అన్ని స్టేట్స్ది ఎన్ని ఉన్నాయనేది మీకు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే మనం టోటల్ 1,40,00,000 మనం ఇవాళకి అచీవ్ చేసామండి. దాంట్లో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 45,655 అండి, అండ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ 565 వెబ్, అంటే ఇది మొబైల్ యాప్ ద్వారా, ఇది వెబ్ ద్వారా. టోటల్ గా మన కాంబినేషన్ వచ్చేసి 46,220 అండి. నేను కంపేర్ చేయడం అవసరం లేదండి, మీరే కంపేర్ చేసుకోవచ్చు. మీరు అందరూ జిల్లా లాగిన్లు ఉన్నాయి. ఇప్పుడు అదే మీరు బీహార్ చూస్తే 3,53,000 అండి. ఇతను ఎవరో హర్యానా 19,52,000 అండి. అలాగే మహారాష్ట్ర 72 లక్షలు అండి, 7,29,000 అండి. ఓకే, అందరూ లాక్స్ లోనే ఉన్నారండి. అతను ఐ థింక్ ఇతను 27 లక్షలు తమిళనాడు అండి. తమిళనాడు ఫర్ సమ్ రీజన్ వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారండి గ్రామీణలో, అదేందో మళ్ళీ నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ స్పిరిట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది స్వచ్ఛ గ్రామీణలో. మళ్ళీ అది వాళ్ళకు ఎందుకు మోటివేషన్, మేబీ అక్కడ ఉన్న కార్పొరేషన్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ మిషనరీ ఉండొచ్చు. బట్ వీ షుడ్ ఆల్సో బి, అంటే సౌత్ లో తమిళనాడు కన్నా బెటర్ గా మనం పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాలంటీర్ నెట్వర్క్ నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ఉత్తరప్రదేశ్ చూడండి 46 లక్షలు అండి. సో ఇలా ఆల్రెడీ చాలా స్టేట్స్ మనకన్నా ముందు స్టెప్ స్టార్ట్ చేసేసాయి. అలా అని ఇదేదో మనకు వెనకబడ్డామని కాదండి, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ డూయింగ్. ఇంకా మనకు 1 month టైం ఉంది. మనకు కేవలం కావాల్సింది మనకు 5% ఆఫ్ ఇదేదో ఇక్కడ 1 2 కోట్లు చేసేట్లో మనకేమో ఎక్కువ మార్క్స్ ఏమి వస్తలేవండి. 5% అంటే మనం 6-7% టార్గెట్ చేయాలి. మన జిల్లా పాపులేషన్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఎంత అండి పాపులేషన్ రఫ్లీ? మన జిల్లా పాపులేషన్ లో ఒక 10% టార్గెట్ చేయండి మీరు.
సో ఎట్లయినా అది 5-6% వచ్చి ఈజీగా మీరు అచీవ్ చేసేస్తారు. అలా మనం ప్రతి జిల్లా వాళ్ళము మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే 48 lakhs అండి. అంటే మనకు 10% అంటే ఒక 5 లక్షలు అండి. ఒక 5 లక్షల మంది ఫ్రమ్ కృష్ణా జిల్లా షుడ్ గివ్ ఫీడ్బ్యాక్. 5 కన్నా తక్కువ ఇచ్చినా ఓకే, అంటే రఫ్లీ 10% ఫోకస్ చేస్తున్నాం. మనకు కావాల్సింది 5%. అంటే 2.5 lakhs ఇస్తే కూడా మనము we will get entire 50 marks. అలాంటిది మనం స్టార్ట్ చేస్తేనే అక్కడ రీచ్ అవుతాం. ఇప్పుడు చూడండి, యావరేజ్ నేను తీసుకుంటున్నాను, ప్రతి జిల్లాలో ఒక 2 లక్షలైనా అవసరం పడుతుంది ఫీడ్బ్యాక్స్. సో 2 లక్షల ఫీడ్బ్యాక్స్ అయినా మీరు తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ గుంటూరు జిల్లా ఉంది, అండ్ వాళ్ళు పాపం 28,720 చేశారు. స్టిల్ ఇంకా 10 times చేయాలి వాళ్ళు. సో ఇలా మీకు ఇంకా 1 month టైం ఉందండి. అండ్ మీరే చూసుకోండి, నేనేమంటున్నా అంటే మీ జిల్లా పాపులేషన్ లో కనీసం 10% వచ్చే వరకు మీరు కంప్లీట్లీ ఫోకస్ చేయండి. 10% రీచ్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయండి, మిగతా ఐటమ్స్ మీద ఫోకస్ చేయండి. సింపుల్ స్ట్రాటజీ అండి. ప్రతి ఒక్క జిల్లాకి 5% ఆఫ్ దేర్ పాపులేషన్ ఇక్కడ కనిపించాలి. ఇదేమో రాకెట్ సైన్స్ కాదు, మీకు అన్ని జిల్లాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ మీ మొబైల్ యాప్ ద్వారా కానివ్వండి, సిటిజన్ మర్చిపోయాను, మీకు సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి చూపించుతానండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ మీరు వెబ్ లో కూడా ఉంది. మీరు SSG 2021 ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనే లింక్ ఉంది. మీరు అది క్లిక్ చేస్తే ఇక్కడ మీ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా తీసుకున్నా. ఇది ఆల్రెడీ నేను రిజిస్టర్ చేశానో లేదో తెలియదండి, బట్ విల్ ట్రై. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కూడా మీరు లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు తెలుగు పెట్టుకుంటే తెలుగు పెట్టుకోండి. మీరు ఇలా కూడా మీరు ఫీడ్బ్యాక్ హార్డ్లీ ఇప్పుడు మీరు చూడండి, మీ ముందే ఇస్తున్నాను, నాకు తెలిసి ఒక 1 minute or 2 minutes పడుతుంది. అంటే నాకు ఈ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ చేస్తున్నాను, మీరు కొంచెం చదివి ఇవ్వండి. బట్ వాట్ ఎవర్ ఇస్ ద కేస్, ఇదే 5 క్వశ్చన్లు అండి. దీని తర్వాత సబ్మిట్ ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఇప్పుడు 5,811 కొంచెం అయితే ఇది ఈ 402 ఇది 1 hourకి ఒకసారి అప్డేట్ అవుతుందండి. 403 అయిపోతుంది. అలా మీకు 1 hourకి ఒకసారి మీరు ఇక్కడే అంటే ఎంటైర్ లైవ్ లోనే చూసుకోవచ్చండి మీరు. సో మీరు కొంచెం దీని మీద ఫోకస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లెట్ మీ గో బ్యాక్ టు మై సబ్జెక్ట్. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ సమ్మరీ, అది మొబైల్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ ఎంత వచ్చిందో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చండి. ఇది మీరు జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రోటోకాల్స్ చెప్పేశాను, ఇది చెప్పాను. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక 4 boxes ఉన్నాయండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఇక్కడ క్లిక్ హియర్ అంటున్నారు కదా, ఇది 150 marks అండి. ఇక్కడ మీకు 14 questions అని చెప్పాను. మీకున్న ఈ 14 questions ఇక్కడే డిస్ప్లేలో ఉంటాయండి. ప్లానింగ్ లో 4 questions, 15th ఫైనాన్స్ కమిషన్, ప్రిపరేషన్, కెపాసిటీ, ఇంప్లిమెంటేషన్. సో సింపుల్ అండి. మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక మీకు ఆ క్వశ్చన్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఎవిడెన్స్ ఇది క్లిక్ చేశారనుకోండి, మామూలుగా ఇలా ఉంటుందండి. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేయవచ్చండి. PDF ఫైల్ అప్ టు 5 MB అండి. ఒకవేళ 5 MB కన్నా ఎక్కువ ఉంటే కంప్రెస్ చేసుకోండి. బుక్ మార్క్ ఏమైనా పెట్టేది ఉంటే పెట్టుకోండి, అవసరం లేదు. లేకుంటే మీరు జస్ట్ ఆ రెలవెంట్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది ఒక ఫ్రీ PDF కంప్రెసర్ టూల్ అండి. ఒకవేళ మీరు PDF ఎక్కువ వెయిట్ ఉందనుకుంటే ఇక్కడ మీరు తగ్గించుకోవచ్చు, మీరు ఆన్లైన్ టూల్. సో ప్రతి దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కి యాన్యువల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అని అడిగారండి. అంతే, మీరు జస్ట్ అది ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సేమ్ వే మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డు. సెకండ్ క్వశ్చన్కి వచ్చాను. సెకండ్ క్వశ్చన్ లో డిస్ట్రిక్ట్ ఓరియంటేషన్ ఇచ్చారా అని అన్నారు. దీనికి ఏంటండి, ఓన్లీ డిక్లరేషన్ అండి. వాళ్ళకి డిక్లరేషన్ ఉంటే సరిపోతుంది. సేమ్ వే థర్డ్ వన్,
ఇది కూడా డిక్లరేషన్. ODF ప్లస్ గురించి గైడ్ లైన్స్ డిస్ట్రిక్ట్ కి రిసీవ్ అయిందా అన్నారు. ఇది కూడా డిక్లరేషన్ అండి. ఆల్రెడీ రిసీవ్ అయినాయి, ఇక్కడ నుంచే పంపించుంటారు. సేమ్ వే బేస్ లైన్ సర్వే, మొబైల్ యాప్ యూజ్ చేసి బేస్ లైన్ సర్వే చేసినారా లేదా, ఇక్కడ కూడా డిక్లరేషన్ అండి. సో మీరు చూస్తే అంటే ఒరిజినల్ గా చాలా ఉండే అండి ఎవిడెన్సెస్ తీసుకోవాలని. తర్వాత చాలా మంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ తోని డిస్కషన్స్ జరిగిన తర్వాత చాలా తగ్గించారండి. అంటే ఈసారి మాక్సిమం ఐటమ్స్ ఇప్పుడు చూడు, GPDP ప్రిపేర్డ్ బై ఆల్ గ్రామ పంచాయత్స్. మీకు ఇక్కడ ఏం కావాలండి, మీరు ఆల్రెడీ ఈ గ్రామ పంచాయత్ రిపోర్ట్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసి, సో అలా మీరు ఏ సెక్షన్ అయినా ఉండనియండి, మీకు whether the district has been allocated 25 and 30% FC 15th Finance Commission funds or sanitation. Yes, and malli dani kuda e-gram swaraj report. Only thing is attestation by district collector. Sir oka stamp signature or district collector or his nominee. Sometimes PD gar ki ivochu, sometimes depending on the district వాళ్ళ own machinery వాళ్ళకు ఉంటుందండి. So depending on that మీరు ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని మీరు తీసుకోండి. ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళకు నామినేట్ చేసినట్టు కూడా ఒక లెటర్ కూడా దీంట్లో అప్లోడ్ చేయండి. సో ఇక్కడ కూడా అంతే అండి. ఇదేంది, దీనికి కూడా ఈ గ్రామ్ స్వరాజ్ రిపోర్ట్. ఇదేంటిది, వెదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ ఆర్ ప్లాన్ టు బి అండర్టేకెన్ అండర్ 15th ఫైనాన్స్ కమిషన్. సో మీకు ఈ గ్రామ్ స్వరాజ్ రిపోర్ట్ అటెస్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్మోస్ట్ 3-4 క్వశ్చన్స్ కి అదే సరిపోయింది. మాక్సిమం అంటే ఏంటండి, మీకు పేజ్ నెంబర్ వేరే ఉండొచ్చు. ఇక్కడ మీరు బుక్ మార్క్ లో పేజ్ నెంబర్ పెడతారు, పేజ్ నెంబర్ 27 రిఫర్ చేయండి 20. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి. అంటే మీరు ఒకసారి దీని మీద ఖచ్చితంగా కూర్చుంటే, నాకు తెలిసి కొంచెం డాక్యుమెంట్లు అది ఇది తెస్తానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఒక 1 week యాక్టివిటీ అండి, నాట్ మోర్ దెన్ దట్. Whether the district has developed an integrated plan for మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినవే, మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎస్ అంటే మార్క్స్ ఉన్నాయి, నో అంటే 0 మార్క్స్. ఒకవేళ ఉంది అంటే మీరు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎక్కడ ఉందో మీరు కనుక్కోండి, మీ జిల్లా ఆఫీషియల్స్ లో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అడగండి, వాళ్ళనే మన టెంప్లెట్స్ పంపిస్తారు. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎక్కడ కూడా నో పెట్టకండి. అంటే సారీ, క్వశ్చన్ ని బట్టి మీరు నో అంటే అది స్ట్రైట్ అవే 0 మార్క్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయండి. సేమ్ వే పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ హ్యాస్ బీన్ చోజన్ ఫర్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్. ఫీకల్ స్లడ్జ్ కూడా డిస్ట్రిక్ట్ కు ఉన్న ప్లాన్ ఏంటి, మళ్ళీ దాంట్లో డిస్ట్రిక్ట్ ఏమైనా ఇనిషియేట్ చేసిందా కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాన్, ఇవన్నిటికి కూడా దీనికేమో ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ MOUs ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తాయంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాయి గ్రామీణకి కూడా. సో అలా ఏమైనా ఉన్నా కూడా మీకు కంపల్సరీ ఒక MOU ఉంటుంది కాబట్టి ఆ MOU కాపీ పెట్టండి ఇక్కడ. సో దిస్ ఇస్ ఫర్ సెక్షన్ 3 అండి. సేమ్ వే సెక్షన్ 4. సెక్షన్ 4 లో డిస్ట్రిక్ట్ లో డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారా లేదా, అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి. దీంట్లో కూడా మనం అక్కడ చూసామంటే 2 members స్టాఫ్ ఉండాలి. ఉన్నారు అంటానికి డిక్లరేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్ ఇస్ సఫిషియంట్ అండి. సో అలాగే ఇంప్లిమెంటేషన్ లో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది బ్లాక్స్ లో మీరు స్టార్ట్ చేశారు ODF ప్లస్ ఇంప్లిమెంటేషన్. 100% అని నేను అనుకుంటున్నాను మన దగ్గర. బట్ డిపెండింగ్ ఆన్, అంటే మీ IMIS లో మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అదే మెన్షన్ చేయండి. మళ్ళీ అది అక్కడోటి ఇక్కడోటి ఉండొద్దు అండి. మీ MIS లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అదే కంటిన్యూషన్ పెట్టండి. సో దిస్ ఇస్ యువర్ డిస్ట్రిక్ట్ డాష్ బోర్డ్ అండి. ఇందులోనే మీ కాంటాక్టర్స్ కూడా ఉందండి. ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో ఇప్సాస్ లో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక డెడికేటెడ్ పర్సన్ విత్ హిస్ మొబైల్ నెంబర్ ఇచ్చారండి. అలాగే ఏమైనా IT క్వెరీస్ ఉంటాయి, ఒక్కోసారి ఇది ఇక్కడ అప్లోడ్ పనిచేయట్లేదు, లేకుంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు IT హెల్ప్ డెస్క్ కి మీరు మెయిల్ చేయొచ్చు అండి. ఇవి రెండు మీకు కాంటాక్టర్స్ ఫర్ యువర్ సపోర్ట్. అవునండి, ఈయన అంటే స్టేట్, దిస్ ఇస్ ఫర్ స్టేట్ కోఆర్డినేటర్ అండి. బట్ దే విల్ బి ఇన్ టచ్ విత్ యూ. మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పెక్టివ్ పర్సన్ కి కూడా వాళ్ళు ఫాలో త్రూ చేసుకుంటారు. సేమ్ వే సిటిజన్ ఫీడ్బ్యాక్ అండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ కి మీకు ఆల్రెడీ యాప్ ఇక్కడ కొన్ని QR కోడ్స్ ఇచ్చాము. చాలా మంది ఇవాళ రేపు
లింక్స్ లాగా షేర్ చేస్తున్నారు ఫేస్బుక్ లో. సో షేర్ ఆన్ ఫేస్బుక్, షేర్ ఆన్ ట్విట్టర్ ఇచ్చాము. మీరు షేర్ ఆన్ ఫేస్బుక్ నే తీసుకొని మీరు యూ కెన్ ఆల్సో డూ దాని ఏమంటారు మీ వాట్సాప్ లో అక్కడ ఇక్కడ మీరు యూ కెన్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ అండి. సో ఇవన్నీ కూడా సింపుల్ అండి. మీరు ఎవరికైనా లాగిన్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ మీకు చూపించాను కదండి, జస్ట్ ssg2021.in కి తీసుకెళ్ళండి వాళ్ళని. ssg2021.in ఇక్కడికి వెళ్ళాక సిటిజన్ ఫీడ్బ్యాక్ క్లిక్ చేయండి. మీరు కేవలం ఈ లింక్ ఇస్తే చాలండి, ssg2021.in/citizenfeedback. ఇది మీరు పంపించారనుకోండి వాట్సాప్ లో, ఆటోమేటిక్లీ మీ వాలంటీర్ గ్రూప్స్ లోనే రేపటి వరకు డబుల్ అయిపోతాయి మీ ఫీడ్బ్యాక్స్. సో మీరు ఈ ఫీడ్బ్యాక్స్ ని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఈ ఫీడ్బ్యాక్స్ ని పోనీ మీకు ఎవ్రీడే మీ గ్రూప్లలో కూడా మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్ అడిగితే వాళ్ళు మీ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇవాళ ఇంత అయింది ఇవాళ. సో డైలీ మానిటరింగ్ అంటే ప్రతి జిల్లా వాళ్ళు ఇవాళ ఇంత, రేపు మన టార్గెట్ ఇంత ఉండాలి అని ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ 10-15 days లో మీరు ఇఫ్ యూ వెయిట్ టిల్ నవంబర్ ఎండింగ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎవ్రీ డే టార్గెట్స్, ఇంక్రిమెంటల్ టార్గెట్స్ పెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుందండి. సో అదొకటి మీకు చూపించుదాం అనుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, ఇది కొత్తగా వచ్చింది, ఇన్ఫాక్ట్ జస్ట్ 1-2 days బ్యాక్ వచ్చింది, యాక్టివిటీ మానిటర్ అండి. అంటే మీరు ఏదైతే యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో అది మీరు డైలీ చేసే యాక్టివిటీస్ ఉంటాయి కదండి, అవి మీరు జస్ట్ ఇక్కడ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ PDF ఇమేజెస్ ఏమైనా పెట్టేసి మీరు జస్ట్ సబ్మిట్ చేసేవచ్చు. అంటే ఎవ్రీ డే మీరు చేసే యాక్టివిటీస్ ఒక లిస్ట్ మీ దగ్గర ఉండిపోతుంది, డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది. ప్లస్ దీంట్లో నుంచే వాళ్ళు ఏమంటారు సోషల్ మీడియా, నేషనల్ సోషల్ మీడియా కూడా పికప్ చేస్తారు. సో ఇందులో కూడా చాలా సింపుల్ సబ్జెక్ట్ ఉందండి. మీరు చూస్తే అసలు ఏం టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఇది స్టేట్ లెవెలా, బ్లాక్ లెవెలా, విలేజ్ లెవెలా, ఆ యాక్టివిటీ పరంగా దానికి ఒక పేరు ఉంటుంది, మీ లాంగ్వేజ్ లో మీరు పేరు రాయండి. దాని తర్వాత దీంట్లోనే ఎవరు పార్టిసిపేట్ చేశారు, కొంతమంది సీనియర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు, కొంతమంది జూనియర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. సో పార్టిసిపేషన్ ఎవరెవరిది ఉంది అని మీరు పెట్టుకోండి. ఒకవేళ ఇందులో అఫీషియల్స్ ఎవరు మీకు కనిపించలేదు అనుకోండి, మీరు యూ కెన్ జస్ట్ రైట్ స్టేట్ లెవెల్లో మీరు ఎవరో ఒకరు పెట్టేసి, ఇందులో కూడా నేను కొన్ని యాడ్ చేయించుతానండి, వాళ్ళకు కూడా చెప్తాను మనకు, ఎందుకంటే మనకు స్టేట్ లెవెల్ మెషినరీ చాలా మంది ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి మీరు స్టేట్ అని పెట్టుకోండి ఇక్కడ. బట్ ఇందులో కూడా ఇంకొన్ని యాడ్ చేయించుతామండి డిగ్నిటరీస్ పేర్లు. సో లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అక్కర్లేదండి, ఒక్క డాక్యుమెంట్ పెట్టండి PDF, ఒక 4-5 ఇమేజెస్ అప్లోడ్ చేయండి. మీరు యూట్యూబ్ లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసి ఉంటే అది లింక్ ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఇలా మీకు ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మీరు చేసింది మీ జిల్లాలో వృధా వెళ్ళకుండా, అంటే ఒక సెంట్రల్ రిపోజిటరీ ఉంటుంది, దీంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుని వాళ్ళు దే విల్ గివ్ అవుట్ సైడ్ ఆల్సో. సో మీరు ఇది కొంచెం యాక్టివిటీ మానిటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్ అండి, ఇదే మీ డిస్ట్రిక్ట్ పోర్టల్లో ఇంతే అండి, ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేవండి. ఇక్కడ మీకు సిటిజన్ ఎంగేజ్మెంట్ వీడియో కాంపిటీషన్ అంటున్నారు, అది కూడా యాక్టివిటీ మానిటర్ నుంచే తీసుకుంటారండి. సో టాప్ 5 వీడియోస్ కి సమ్ నేషనల్ లెవెల్లో సమ్ స్మాల్ గిఫ్ట్ ఫంక్షన్ ఏదో చేస్తారండి, అది టాప్ 5 వీడియోస్ ఇన్ ద కంట్రీ. సో దిస్ ఇస్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పోర్టల్ అండి, ఇది డిస్ట్రిక్ట్ పోర్టల్. సో మీరు కొంచెం మీ పోర్టల్ గురించి మీకు ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఉంటుంది. మిగిలింది మీరు ఏదైనా ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఈమెయిల్. ఇక్కడ ఉన్న బోత్ మెయిల్స్ ఆర్ ఫంక్షనింగ్ అండి. వాళ్ళకు టెక్నికల్ అంటే ఏదన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెరీస్ ఉంటే ఇక్కడ పంపించండి. టెక్నికల్ IT రిలేటెడ్ అంటే పోర్టల్ పనిచేయట్లేదు అదో ఏదో ఉంటే ఇక్కడ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ టీమ్ కూడా ఒకసారి పిలుస్తాను వాళ్ళు. But from our side, from Ipsos Research, signing off అండి. Thank you very much. ఏదైనా questions ఏమైనా ఇంటరాక్టివ్ మనము ఒక 5-10 minutes we can also ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా కొంచెం అన్మ్యూట్ చేస్తారండి, we can interact. Yes. సో ఏదైనా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. అంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చండి, అది ఫెసిలిటీ ఇచ్చారు కదా.
చాట్ లో అయినా పోస్ట్ చేయండి మీరు. వి విల్ లుక్ ఇన్ ద చాట్ ఆల్సో. ఏమైనా ఉంటే క్వశ్చన్స్. ఒకవేళ ఇప్పుడు కాకుండా అండి మీకు ఏమన్నా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఈమెయిల్లో పెట్టండి, ఆర్ మీరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి రాయండి. వి విల్ బీ ఇన్ క్లోజ్ టచ్ విత్ దెమ్. ఏ క్వరీస్ ఉన్నా కూడా విల్ పెట్టండి. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సబ్మిషన్ అన్నారండి. ఇప్పుడు టైం లిమిట్ ఏం లేదండి. మీరు November 30th మీరు అనుకొని నడవండి. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ ఫీల్డ్ వర్క్ ఎండింగ్ అంటే December 31st వరకు ఇవ్వచ్చు. బట్ మన ఇంటర్నల్ టార్గెట్ మనం November ఎండింగ్ పెట్టుకుందామండి. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సిటిజన్ ఫీడ్బ్యాక్ టిపికల్ గా ఎండ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ వరకు ఉంటుందండి. సో ఇట్ మే బి బికాస్ ఫీల్డ్ వర్క్ ఎండ్ డేట్ అనౌన్స్ కాలేదు కాబట్టి ఇప్పుడు టైం లిమిట్ ఏం లేదు. బట్ SLP సబ్మిషన్ కి 30th November డెడ్ లైన్ ఉందండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ కి మీరు ఒక 1 month సారీ నాది మ్యూట్ ఉండే అండి. ఇది సిటిజన్ ఫీడ్బ్యాక్ క్వశ్చన్ కి ఆన్సర్ అండి. సిటిజన్ ఫీడ్బ్యాక్ అఫీషియల్ ఎండ్ టైం ఇంకా డిక్లేర్ చేయలేదండి. మోస్ట్లీ ఎండ్ టైం విల్ బి ఎండ్ ఆఫ్ సర్వే ఓన్లీ. బట్ మనకు SLP అంటే సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ కి 30th November ఉంది. లెట్ us టేక్ ద సేమ్ డెడ్ లైన్ అండి. ఒక 1 month లో లెట్ us రీచ్ అవర్ సిటిజన్ ఫీడ్బ్యాక్ టార్గెట్స్. Any other questions also అండి? You can always email us. Plus, you can also write to Swachandra Corporation. We will immediately give the feedback to them. ఎవరైనా అన్మ్యూట్ చేసి you want to talk? So, okay. Thank you very much, Andy. I hope I was clear. I think you have all understood the presentation. I wish you all the best, Andy, for the competition Swachh Gramin 2021. Thank you very much. Thank you.